హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం మందు మరి చక్కని లేఖన భాగం చూసుకున్నట్లయితే మనకి ఆ చక్కని వాక్యాలన్నీ కూడా చక్కనివే, మంచివై ఉంటాయి, కానీ ఏవి చెడ్డవి ఉండవు. కాకపోతే ఆ వాక్యాలని మనం ఏం చేస్తామంటే మనకి నచ్చినట్టుగా మలుచుకుంటాం. ఏం చేస్తామమ్మా? మనకి నచ్చినట్టుగా వాక్యాన్ని మలుచుకుంటాం. ఒకరోజు ఒక ఒకతను అనుకోని కొన్ని పొరపాట్లు చేస్తున్నాడట. చేస్తున్నప్పుడు మరి దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుళ్ళలోకి విశ్వాసం ఉంచి ఆయన నడుస్తూ మరి దేవుని సన్నిధికి వెళ్ళి ఒక వాగ్దానాన్ని తీసుకున్నాడట. ఆయన తీసుకున్నప్పుడు, ఈ దినం మొదలుకొని నిరంతరము నిన్ను కాపాడుదును, నిన్ను ఆశీర్వదించుదును అని చక్కని వాగ్దానం ఒకటి వచ్చింది. రాగానే ఆ దైవజనుడు అడిగినట్ట, అయ్యా ఈ వాగ్దానము ఈ దినము నాకు వచ్చింది, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఇది మంచిదా చెడ్డదా అని అడిగినట్ట. అడిగితే ఇది చాలా మంచిదేనండి, మరి ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని కాసి కాపాడాలనుకుంటున్నాడు, మీకు మంచి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కనుక వాగ్దానం బట్టి జీవించడం నేర్చుకోండి అని చెప్పాడట. అక్కడి నుంచి అతను వాగ్దానం పట్టుకొని జీవిస్తున్నాడు. ఒక దినమున ఆయనలో కొన్ని పొరపాట్లు కనిపించిన తర్వాత మరొక వాగ్దానం వచ్చిందట ఆయనకి. అంటే వాగ్దానం ఎక్కడి నుంచి కదా? బైబిల్లో వచ్చే మరొక బైబిల్ గ్రంథం నుంచి తీసుకొని చదువుతున్నప్పుడు అందులో, నీవు ఏ కారణం చేతనను నీ వల్ల ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే, ఒకవేళ నీ కళ్ళు నేను అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి నేను అభ్యంతరపరిస్తే, నువ్వు వెంటనే ఏం చేయాలట? నీ యొక్క అభ్యంతరపరిచిన దాన్ని పెరిగి పారవేయమనుందట. ఏమనుంది? నన్ను అభ్యంతరపరిచిన దాన్ని తీసి పారవేయాలి. అంటే అనుకోకుండా నా కళ్ళు ఉన్నాయి, అనుకోకుండా నా కళ్ళు అయితే అపవిత్రమైన చూసే, అంటే అభ్యంతరపరచడమే కదా. నా చెయ్యి ఉంది, అనుకోకుండా అపవిత్రమైన కార్యాలు చేసింది. నా కాళ్ళు ఉన్నాయి, అలాగే నా చెవులు, నా మొత్తం నోరు, ఏదైనా సరే అనుకోని విధంగా కొన్ని తప్పిదాలు, కొన్ని పొరపాట్లు చేస్తున్నప్పుడు వెంటనే మనము ఆ యొక్క లేఖనం చదువుకుంటే, ఒకవేళ మనల్ని మన శరీరం అభ్యంతర పరిస్థితి మనం ఏం చేయాలి తెలిసింది? నిజంగా చచ్చిపోవాలన్నమాట. ఏం చేయాలా? చచ్చిపోవాలి. అంటే దేవుని విషయం అంత కఠినమైన మాటలు ఉన్నాయి, కానీ ఈ దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తామంటే మనకి నచ్చినట్టుగా మలుచుకునే ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యానికి నచ్చినట్టుగా మనం బ్రతకడానికి ఇష్టపడం. దేవునికి నచ్చినట్టుగా జీవించడానికి మనం ఎట్టి పరిస్థితులు కూడా ఇష్టపడే ప్రయత్నం మనం చేయం. అంటే వాక్యం ఎలా ఉండాలట? మనకి నచ్చినట్టుగా ఉండాలి. సో వాక్యము మన భార్య కాదు మనకి నచ్చినట్టుగా ఉండడానికి, వాక్యం మన స్నేహితుడు కూడా కాదు, వాక్యం మన తల్లి కాదు, మన తండ్రి కాదు, వాక్యము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడికి నచ్చినట్టుగా నీవు నేను ఉండాలి, కానీ అయ్యా వాక్యము నాకు నచ్చినట్టుగా ఉండాలనుకోడు చాలా తప్పు, పొరపాటు. హల్లెలూయా. అందుకని ఒక మహాభక్తుడికి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఒక సాత్వికమైన భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు చాలా బలవంతుడు. అటువంటి నమ్మకమైన భక్తుడు నేను ఈ ప్రపంచంలో ఎవరిని చూడలేదని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ భక్తుడు మరి మరణించే కాల సమయం దగ్గర అయిపోయింది. మరణించి ఉండవచ్చు సమయాన్ని దేవుడు పరిచర్య ఆగకుండా ఎవరొకరి ద్వారా కార్యాన్ని జరిగించుకోవాలి కదా. ఆపుకోవాలా? చెప్పండి, ఆపుకోవాలా? యజమాని ఈ డ్యూటీకి వెళ్ళదు అనుకోండి, ఇల్లు అంతా ఏమవుతుంది? చల్లబడిపోతుంది. మరి యజమానికి ఇద్దరు పిల్లలు అనుకోండి, పిల్లలు పెద్ద అయితే ఏమవుతుంది? ఒకవేళ యజమాని ఒకరోజు రెస్ట్ తీసుకున్నా వెనక పిల్లలు వెళ్తారు కాబట్టి ఇల్లు గడిచే ప్రయత్నంలో ఉంటుంది. కనుక దేవాది దేవుడు ఏం చేశాడంటే, తను చేసే యొక్క నియామక ఆలోచనలు, నిరంతరము నిబంధనలు ఎలా ఉన్నాయంటే, నా వాక్యము, నా మాటలు ఎప్పుడు కూడా ఆగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక భక్తుడు మరణించిన వెంటనే, మరణించక ముందే మరొక భక్తుని లేవనెత్తుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన మరణించక ముందే మరొక భక్తుని లేవనెత్తుతున్నాడు. అయితే నెక్స్ట్ వచ్చే భక్తుడు ఎలాగ ఉండాలి అని కూడా ప్రభువే నేర్పుతున్నాడు. నువ్వు ఎలాగ ఉండాలి, నువ్వు ఎలాగ జీవించాలని కూడా ప్రభువే నేర్పుతున్నాడు. ఒకవేళ నీకు తెలియదు, నువ్వు నేర్చుకో. నీకు తెలియదు, ఏం చేయాలో నేర్చుకోవాలి. అంతేగాని తెలియకపోయినా సరే తెలుసు అని ఎట్టి పరిస్థితులు మనం అనుకోకూడదు. దాన్ని ఏమంటాము? అతిశయము అంటాము, గర్వము అంటాము. దేవునికి చాలా విరుద్ధమైనది మానవునికి గర్వం. ఆ గర్వము వల్ల రాజు కూడా గడ్డి తిన్నాడు 6 సంవత్సరాలు. ఎలుగు బొట్టు వలె అయిపోయి 6 సంవత్సరములు మనిషి ఆహారం తినవలసింది గడ్డి తినడం మొదలు పెట్టాడు. నెబుకద్నెజరు మహారాజు, చాలా గొప్ప పేరుగాంచిన మహారాజు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. దానియేలు గారిని సింహపురంలో వేయించిన వాడు, శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయించిన వాడు,
చక్కని ఒక గోపురము కోట, మహా పెద్ద కోటను బబులోను ప్రాంతంలో చక్కని కోట నిర్మించిన వాడు. అటువంటి గొప్ప రాజు సైతము గర్వపడ్డాడట. గర్వపడితే ఏమైందట, నీకు ఎంత గర్వం ఉందని ఆయన సర్లే అని చెప్పేసి వెంటనే దేవుడు ఆశీర్వాదం కోల్పోయిన వెంటనే ఆయనలో ఒక తత్వం మారిపోయింది. శరీర తత్వం, శరీర లక్షణాలు మారిపోయి ఎలుగుబంటి వల్ల తయారైపోయి గడ్డి తినడం మొదలు పెట్టాడు. ఏమైందట, గర్వము గడ్డి తినేలా ఉంటది. పాట కూడా మీరు వింటారు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, శాంతి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, శాంతి లేని. దేవుడ నీవే. ఆ పాటలో ఉంటది చక్కని అంశం ఏంటంటే, గర్భమణచి గద్దెలు దింపి గద్దెలు దింపి గనులైన మెరవ గడ్డి. ఇదిగా గర్వము అణచి గద్దెలు దింపి గనులైనా సరే మేపవా గడ్డి. గర్వము నీలో నాలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒక దినాన్ని అణచివేసేస్తాడు. అందుకనే మనం ఏమన్నాడు, దేవుడు అతిశయపడొద్దు అంటే గర్వపడొద్దు అన్నమాట. ఈ భక్తుడితో మాట్లాడుతున్నప్పుడు, మోషే భక్తుడు అనంతరం మరొక భక్తుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చక్కని మాటలు సెలవిచ్చాడు. ఏంటంటే యోషువ గ్రంథము 1వ అధ్యాయము, ఆ మాటలు ఒకసారి మనం చదువుకుందాం. యోషువ గ్రంథం నుంచి 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ చూడండి చక్కని చదవండి, పైన పర్లేదు, 7 నుంచి చదవండి. అయితే నీవు ఎలాగట, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోవలదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారముగా చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గములను వర్తిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నట్టుగా దేవుడు జీవించమన్నాడా, లేదా నీకు నచ్చినట్టుగా జీవించమన్నాడా? యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే మనలందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నాడు. మనమందరం కూడా దేవునికి ఏదో విధంగా పనికొచ్చే వారమే కానీ పనికి రానివంటి వారమైతే కాదు. అటువంటి మనల్ని దేవుడు ఏమంటే, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకమన్నాడా, లేదంటే నీకు నచ్చినట్టుగా బ్రతకమన్నాడా? వాక్యం ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. ఈ స్థలం అందు నేను నుంచి మాట్లాడుతున్నానంటే మాట్లాడేవాడు నేను కాదు, దేవుడే మాట్లాడుతుంటాడు. ఈ రోజు నా స్వార్థము కోసము కానీ, నా అసూయ కోసము కానీ, నా లాభ ప్రాప్తి కోసము కానీ నేను ఏదైనా మాటలు మీతో మాట్లాడితే దాని శాపము చాలా ఘోరంగా ఉంటుంది. దేవుళ్ళ పరిణయం, దేవుడు ఇచ్చే నాకు బహుమానము చాలా ఘోరంగా ఉంటుంది. అందుకనే కొన్ని వాక్యాలు చెప్పడానికి నేను భయపడుతుంటాను, కానీ దేవుడు చెప్పమని సెలవిస్తుంటాడు. యాక్చువల్లీ ఈ దినము ప్రసంగం ఆల్రెడీ ప్రసంగమే అందరూ దొంగలే అనే ప్రసంగం చేయాలి. ప్రేరేపణ దగ్గర 6-7 నుంచి దేవుడు ఇస్తున్నాడు, కానీ నేను చేయట్లేదు. ఎందుకంటే ఆ ప్రసంగము గుండెలకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. కానీ ఇందులో ఉన్నది ఏమంటుంది, నువ్వు ఇందులో ఉన్నది దాచిపెట్టి నీకు నచ్చినట్టుగా బోధిస్తే తర్వాత నీకు బాధ అనిపిస్తుంది. ఎవరికి? నాకు. ఏది నేను ఇష్టపడాలా? అందులో ఉన్నది నీకు తెలియచేయాలా, లేదంటే అందులో ఉన్నది తెలియచేసి నేను నీతిమంతుడిగా చేతులు కడుక్కోవాలా, లేదంటే ఆ యొక్క సందేశాన్ని ఆఫ్ చేసేసి నేను అక్కడే దాచిపెట్టి మిమ్మల్ని అందరినీ మభ్యపరచాలా? ఏం చేయాలి నేను చెప్పండి సార్, ఏం చేయమంటారు మీరు చెప్పండి. ఒకటి బాగా ఆలోచించుకోండి. మన చర్చ్ సమయం అందరికీ మీకు తెలుసు, అందరి ఇంట్లో క్యాలెండర్లు ఉన్నాయి. చక్కగా
మరి అనురాధ సంగమరెడ్డి వారి సంవత్సరము 200 క్యాలెండర్ మన చర్చికి ప్రజెంటేషన్ చేశారు. అందరి ఇంట్లో క్యాలెండర్ ఉన్నాయి. ఒకవేళ చదువుకోకపోతే ఒకసారి చదివినిపిస్తాను, బాగా చూడండి. ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీద మీకు కనుదృష్టి నిలిచాను. 2 దినవృత్తాంతాలు 7:15 మన వాగ్దాన క్యాలెండర్ లో మొదటి వాగ్దానం క్యాలెండర్ ఏంటంటే మన పేరు ఓన్లీ ప్రేయర్ సంఘముది డోర్ నెంబరు అన్ని అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఆ సంఘ కార్యక్రమాలు మొదటి ఆరాధన వికాస్ నగర్ డోర్ నెంబర్ 1436 3 KLR ఓర్ నగర్ నందు 8 నుంచి 10:30 వరకు జరుగుతుంది. 8 నుంచి 10:30 వరకు. రెండవ ఆరాధన మరి 16/2/52 డోర్ నెంబర్ నందు 11:30 నుంచి 1:30 వరకు జరుగుతుంది. అది ఎక్కడ యారాడ. మూడవ ఆరాధన ఏకేసీ కాలనీలో ఇషాక్ గారి గృహం అని జరుగుతుంది. 3 ఆరాధనలు. ఇందులో టైం తప్పే ఉందా? మన టైం తప్పు ఉందా? చెప్పండి, ఎవరి టైం తప్పు ఉంది? ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? ఇప్పుడు ప్రసంగం 10:20 స్టార్ట్ అవుతుంది. ఇంచుమించు గంట అయినా దేవుని ఆత్మీయ జీవము గల జీవవాక్యాన్ని మనం గంట అయినా మనం నెమరు వేయకపోతే మనం వ్యర్థం. నెక్స్ట్ ఇంకో వాక్యం ఉంది, అది ఇంకా చాలా శ్రేష్టమైనది. ఇది మీరు చేస్తేనే కానీ నాలో జీవము గలవారు కారు అన్నాడు దేవుడు. అది ఇంకా చాలా విలువైన వాక్య సందేశం ప్రభు వల్ల. అంటే ఇది ఒక అరగంట అనుకుంది, గంటన్నర అంటే ఇంచుమించు 12 అయిపోతుంది. 10:30 అవుతుందంటే 12 అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏమంటారు నన్ను? ఏమంటారు? ధర్మశాస్త్ర గ్రంథానికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నామా లేకపోతే లోబడి వెళ్తున్నామా? చెప్పండి. సో మీకు పెన్షన్ ఇస్తున్నారు, 6 గంటల దాకా మేము ఉండమంటే ఏం చేస్తారు? హోటల్లో రేషన్ ఇస్తున్నారు, 9 గంటలకు కట్టేస్తామంటే ఏం చేస్తారు? చెప్పండి. 7 గంటలకు బస్సు ఉంది, తర్వాత బస్సులు లేవంటే ఏం చేస్తారు? చెప్పండి. అంటే వాక్యాన్ని దేవుణ్ణి మనకి నచ్చినట్టుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాము. దేవునికి లోపడకుండా మన ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాము అని ఒక్కసారి ఎవ్వరం కూడా గమనించుకోలేకపోతున్నాం. ఒక ఊరు ప్రయాణం వెళ్తున్నామంటే కొన్ని బస్సులకి ఆర్టీసీ వారు అక్కడ బోర్డు పెడతారు, నోటీసు బోర్డు, ఏ సమయానికి ఏ బస్సు ఉందని. ఆ సమయానికి అక్కడ ఉంటేనే ఆ బస్సు దొరుకుతుంది. ఆ బస్సు ఒక 5 నిమిషాలు లేట్ అయినా వెళ్ళిపోరు. అలాగే ట్రైన్కి కానీ అలాగే విమానం కానీ దేనికైనా సరే టైం ఉంది. బస్సుకి వెళ్ళాలంటే ఒక అరగంట ముందు ఉండొచ్చు, పర్వాలేదు. ట్రైన్కి వెళ్ళినా ఒక అరగంట ముందు ఉండొచ్చు, పర్వాలేదు. ఒక 5 నిమిషాల ముందు వెళ్ళినా పర్వాలేదు. కానీ ఫ్లైట్కి వెళ్ళాలంటే 5 నిమిషాలు పనిచేయదు, గంట ముందు లోపల బోర్డింగ్లో ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధిలో గంట ముందు మనం ఉంటున్నామా? చాలా విలువైన బోర్డింగ్ ఇది మనకి. బోర్డింగ్ అంటే ఏంటంటే మనము సమకూర్చబడి ఒక సంస్థకి మనం హ్యాండ్ఓవర్ చేయబడుతున్నాం. వాళ్ళ నుంచి ఆ లోపలికి వెళ్ళిన కాంచి మనకి ఎటువంటి అపాయం జరిగినా దానికి బాధ్యులు వాళ్ళే. దానికి పారితోషికం ఖచ్చితంగా ఇస్తారు. నువ్వేమైనా ఒకవేళ నువ్వు బోర్డింగ్ అయిపోయిన తర్వాత నువ్వు బాత్రూంలో ఉన్నావు అనుకోండి, ఫ్లైట్ వెళ్ళదు, ఫ్లైట్ ఆగిపోతుంది మీకోసం. ఆ ఒక్కడి కోసం ఫ్లైట్ ఆఫ్ చేసేస్తారు. ఈ వ్యక్తి ఏమైపోయాడు, మిస్సింగ్ కేసు, ఎక్కడైనా మిస్ అయిపోయాడు అని చెప్పేసి మొత్తం స్టాఫ్ అంతా కూడా, మొత్తం ఎయిర్పోర్ట్ సిబ్బంది అంతా కూడా ప్రతి ప్రాంతమును సంచరించి వెతికి వాడిని తీసుకొస్తారు. లేదంటే చాలా విపరీతమైన కేసు అయిపోతుంది, చాలా ఘోరంగా ఉంటుంది. కనుకనే వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా ప్రవర్తిస్తారు. ఈ రోజు మన అధిపతి సన్నిధిలో మనం ఏ సమయం ఉంటున్నాం ఒకసారి బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ చెబుతూ పోతూ ఉంటే మీకు బాధ అనిపిస్తుంటది, చెప్పకపోతే నాకు బాధ అనిపిస్తుంది. దేవుడు నువ్వు చెప్పకపోతే నువ్వు దోషి అంటున్నాడు, చెబితే నేను నిర్దోషి అవుతున్నాను. పిలాతు భార్య చేతులు కడుక్కొని నిర్దోషి అయింది, పిలాతు గారు చేతులు కడుక్కొని నిర్దోషి అయ్యారు. వినడమా వెనకపోవడమా అన్నది మీ మీద ఆధారపడే జీవితం. ఎందుకంటే పొందవలసిన ఆశీర్వాదాలు మీకే చెందుతాయి, మీవి నాకు రావు. వస్తాయా? మీ ఆశీర్వాదాలు మీరే తీసుకుంటారు, మీకు రావాల్సింది మీరే తీసుకుంటారు. నాకు ఎట్టి పరిస్థితులు అవి రావు. నా ఆశీర్వాదాలు నాకు వస్తాయి. దేవుడు నా ఆశీర్వాదాలు నా జీవితంలో ఏమి రాశాయో అవి వస్తాయి. ఒకవేళ దేవుడు రాసిన ఆశీర్వాదాలు ఒకవేళ భిన్నముగా వ్యతిరేకంగా నాలో శోధన, బాధన, వేదన ఏమన్నా సరే వాటిని నుంచి విడుదల పొందడానికి దేవుడు నాకు ఒక మార్గాన్ని తయారు చేశాడు. మనందరికీ కూడా అదే ప్రార్థన మార్గాలు. ఓకేనమ్మా? ఇది చేయడం వల్ల మన జీవితంలో కొంత దేవుడు చేంజింగ్ లైఫ్ ఇస్తాడు. అందుకనే మన స్టీఫెన్ పౌల్ గారు అద్భుతమైన అలా లోగో పెట్టుకున్నారు, లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ అని పెట్టుకున్నారు అనమాట. అంటే నీ జీవితాన్ని మార్చే అద్భుతమైన ఇక సువార్త సమర యోధుడి సంఘం అది. అంటే దేవుని వాక్యం నీ జీవితాన్ని మార్చకపోతే వ్యర్థం.
దేవుని వాక్యము నీలో ఉన్న రోగాన్ని వెళ్ళగొట్టకపోతే మన జీవితం వ్యర్థం. దేవుని మార్గము, దేవుని వాక్యం మనలో ఉన్న సమస్యలు విడుదల కలుగ చేయకపోతే వ్యర్థం. అవి కలుగు చేయకపోవడానికి కారణాలు కూడా దేవుడు క్లారిటీగా మనకు వివరిస్తున్నాడు. కానీ మనము దానికి లోబడి జీవించలేకపోతున్నాం. ప్రియులారా, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుకొని లేఖన భాగాలకు ముందుకెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి. చదువు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీరు అన్యుల వలె ఉండకండి. మీరు మీ తండ్రిని అడగక ముందే మీ అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. బట్ ఆలోచించండి ఒక్కసారి. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన మన చేయండి. అవసరతలు ఏవో, మనకి ఏమి కావాలో మనము దేవుని అడగక ముందే దేవునికి తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మీకు నేను జనవరి 1లో ఫస్ట్ ప్రసంగం ఏం చేసిన ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎవరికైనా ఉండదు. జనవరి 1లో ఏ బట్టలు కొనుక్కునే వాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. ఏ వస్తువు కొనుక్కున్న నూతన సంవత్సరంలో జ్ఞాపకం ఉంటుంది. అమ్మా, ఇవన్నీ మనకి జ్ఞాపకం ఉంటాయి. జనవరి 1లో ఒకవేళ ఎవరైనా కొత్తగా నూతనంగా పరిచయం అయితే వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడిన జ్ఞాపకం ఉంటుంది. కానీ జనవరి 1 రోజు దేవుడు నాతో ఏది మాట్లాడిన జ్ఞాపకం ఉండదు. అది మన నిర్లక్ష్య స్వభావం. జనవరి 1 ప్రసంగం అంది ఏంటంటే, మనము వర్ధిల్లాలన్నా, అభివృద్ధి చెందాలన్నా దేవునికి వాక్యానికి లోబడి మనం జీవించాలి. జనవరి మొదలుకొని ప్రతి నెల మీరు నెలకి 4 ఆదివారాలు లేదా 5 ఆదివారాలు రావచ్చు, విశ్రాంతి దినమును మానక మీరు పాటించండి అని చెప్పాను. ఒకటి. రెండోది ఆల్ నైట్ ప్రేయర్ విడువక పాటించని చెప్పాను. 2. మూడోది స్త్రీల ఆరాధన విడిచిపెట్టకుండా పాటించండి అని చెప్పాను. 3. ఈ 3 ప్రసంగాలు, ఈ 3 విషయాలు ఇందులో ఉన్నవి నేను చెప్పాను. కానీ నా సొంత లాభప్రాప్తి కోసం నేను చెప్పలేదు. నా సొంత ఆలోచనతో నేను చెప్పలేదు. యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరు? మోషే తర్వాత భక్తుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, లేకపోతే నీకే కష్టాలు, నీకే శ్రమ, నీకే బాధ. చెప్పిన తర్వాత వాళ్ళు విని అనుసరిస్తే వాళ్ళు దీవించబడతారు, అభివృద్ధి పొందుతారు, ఆశీర్వదించబడతారు. విన్న తర్వాత విడిచిపెట్టి జీవిస్తే దాని యొక్క ఫలితాలు ఖచ్చితంగా భూలోకంలో చూస్తూనే ఉంటారు, అయినా గ్రహించరు అని లేఖనం తెలియజేయబడుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న మాటలు మీకు చెప్తున్నానా లేదా నా సొంత విషయాలు ఏమన్నా మీకు చెప్తున్నానా అని ఒక డౌట్ ఉంది. నాకు ఒక డౌట్ మనసులో పీకేస్తుంది అన్నమాట. ఏంటంటే, ఇందులో ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే మీకు తెలియజేస్తున్నానా, లేకపోతే నా సొంత విషయాలు ఏమన్నా తెలియజేస్తున్నానా మీకు అని నాకు ఒక డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే జనవరి 1 నుంచి మీరు ఏప్రిల్ నెల వరకు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. జనవరి, ఫిబ్రవరి తర్వాత మనకి ఒక్కొక్క కార్యం. జనవరిలో హ్యాపీ న్యూ ఇయర్ సంతోషంగా వస్తున్నాం. ఫిబ్రవరిలో చర్చ్ యానివర్సరీ 2nd మనం చేసుకున్నాం. మార్చి 26 మరొక యానివర్సరీ మనం చేసుకున్నాం, మొదటి చర్చ్ యానివర్సరీ. ఈ నెలంతా కూడా చాలా శ్రేష్టమైన దినాలు. ఏంటట? శ్రమ దినాలు. ఈ శ్రమ దినాల్లో మనం కనీసము ఉపవాసం చేయకపోతే పోయాం. కనీసం ప్రార్థించినందుకు, దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టినందుకు ఏంటి మీకు వచ్చిన సమస్య? నేను అడుగుతాను. అంటే ఈ లోకంలో ఉన్న వ్యాధులు మనకు రాకుండా దేవుడు చేసినందుక, అందరూ పోయినట్టు మనల్ని పోకుండా చేసినందుక, లేకపోతే అందరూ దీవించబడిగా మనకు రావాల్సిన ఆశీర్వాదం మనం పోగొట్టుకున్నందుక, దేనికి ఇది? అసలు నాకేమైనా మేలు జరుగుతుందా? సరే, మీరు మందిరానికి వచ్చి దేవుని ప్రార్థించి మన ఉపవాసాలని అన్ని చేస్తే దేవునికి ఏమైనా మేలు జరుగుతుందంటారా? దేవునికి ఏమైనా మేలు జరుగుతుందా? చెప్పండి. రాత్రి అంతానే సన్నిధిలో కూర్చున్నాను, మీరు ఉన్నారు. ఇదంతా ఎవరికి మేలు జరుగుతుంది? నాకా, లేకపోతే మన పిల్లలకా, లేదంటే దేవునికా? ఎవరు జరుగుతుంది? చెప్పండి. ఆ వాక్యం విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం చదువుతాము. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. నన్ను ఆయన కొద్ది బయటికి తీసుకెళ్ళిపోను, పర్లేదు. కొద్ది బయటకు తీసుకెళ్ళండి, కొద్ది మాట్లాడినవద్దు. ఒక
నన్ను ఒక ఫ్రీగా వదిలేస్తే దేవుడు చక్కని వాక్య సందేశాన్ని మనతో మాట్లాడుతుంది. నీవు లేచి రేయి మొదటి జామున రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఎవరి కొరకు? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తి మెత్తు. ఇంకా ముందుకెళ్ళండి. ప్రతి విధమును బాగా చదవండి. విధమును ప్రతి విధముగాను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టి ఉంచి చూడుము. ఇంకా నది ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు కారనిము. ఇట్లా దేనికి విరామం కలగకూడదు? ప్రార్థనకి విరామం దేనికి కలగకూడదు? మనం దేనికి కలిగెత్తాం చెప్పండి. ఇప్పుడు ఇంత వాక్యము మన పిల్లల గురించి ప్రార్థన చేయమని చెప్పిందా, లేకపోతే నా గురించి ప్రార్థన చేయి, నేను చచ్చిపోతున్నాను, సిలువలో ఏలబాడుతున్నాను, నా ముళ్ళ కిరీటం తీసేసేలాగా అని పెట్టకుండా, నా ముళ్ళ కిరీటం ఈ రాజులు నన్ను దండించకుండా తీసేసేలాగా ప్రార్థన చేయమని ఉందా? లేకపోతే కొట్టిన దెబ్బలు నిప్పు పట్టుకుంటే నా ఒళ్ళంతా తిమ్మిని ఎక్కేలాగా ప్రార్థన చేయమని ఉందా? దేవుడి కోసం, ఎవరి కోసం చెప్పండి. అంటే మనం ఎవరి కోసం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం? సత్యము ఉన్నదిగా మన కొరకే మనము అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మన క్రైస్తవులు. ఈ శ్రమ దినాలు దేవుడు మన కొరకే ప్రత్యేకమైన దినాలు. ఇది ఈ దినములో మన పనులు ఇంపార్టెంట్ కంట దేవుని పని చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎలాగంట, మన జీవితాలను వెలిగించినందుకు వచ్చిన యేసు ప్రభు తాను మన కోసము ఎంత రుధిరాన్ని కార్చాడో, తను ఎంత శ్రమ పడ్డాడో, ఎంత బాధలు అనుభవించాడో, ఎంత శోధన అనుభవించాడో, తన వేదనను గ్రహించి మనము ఈ 40 రోజులు కూడా ఈ నియమాన్ని పాటించుకోవాలి. ఉపవాసం చేయలేదు, ఓకే, నీలో బలహీనం ఉంది, ఉపవాసం చేయలేదు. ఎందుకంటే మనం చేసిన ఉపవాసం కూడా కరెక్ట్ అనేది కాదు. అది లేఖనం చెప్తుంది ఏంటంటే, నువ్వు ఒక పూట తినేసి ఎన్ని సంవత్సరాలు బతకొచ్చు. ఎన్ని సంవత్సరాలు? ఒక పూట తినకుండా చేసేదే ఉపవాసం. యేసు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు, మోషే 40 రాత్రులు 40 పగళ్ళు తినకుండా అన్నపానములు పుచ్చుకోకుండా చేసేదే ఉపవాసం. అది ఉపవాసం. మనం చేసేది పాక్షికమైన ఉపవాసం. మన శరీరం చచ్చిపోతేమో అని, శరీరము కురింగిపోతేమో అని, శరీరం అలసిపోతేమోనని మనం ఉపవాసం ఉండి ఇంచుమించు 6-7 సార్లు లేకపోతే 10 సార్లు గ్లూకోజ్ వాటరు, హార్లిక్స్, కాఫీ, బోర్నవిటా, మధ్య మధ్యలో కొబ్బరి బొండా నీళ్లు, అవసరమైన జ్యూసులన్నీ తాగేస్తూ ఉంటాం. మందే ఒక ఉపవాసమే. మనకి ఎవడ అడిగిన లేక నిజంగా అది నిజంగా మన ఉపవాసమే అంటారా? నాకు హిందీ కూడా చెప్పిన నాకు సిగ్గు వచ్చింది. మనసు ఇంకా హార్లిక్స్ తెచ్చుకొని మానేసాను నేను. పయ్యా ఏం చేస్తున్నావు అన్నాడు. ఏమీ లేదు పయ్యా, నేను ఒక హార్లిక్స్ కొనుక్కున్నాను, నేను ఉపవాసం చేస్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఏం తాగుతాను ఈ టైంలో అన్నాడు. హార్లిక్స్ తాగుతాను పయ్యా అన్నాను. ఏమి ఇప్పుడు హార్లిక్స్ ఫోన్ చేయవాలి, చేయను పయ్యా, ఎందుకంటే నేను ఉపవాసం చేస్తున్నాను చెప్తాను గర్వంగాను. ఉపవాసం పయ్యా అన్నాడు. అవును, మరి ఏం తాగుతున్నావు? హార్లిక్స్. నువ్వు గ్లాస్ హార్లిక్స్ తాగితే అంతే, నువ్వు కూడి తింటే అంతే, అంతేనా? ఎంత అన్నం అది పొట్టు, ఎంత అన్నం అంటే పొట్టు అది అంతే. అది కాకపోతే మనకు కడుగునేది, కానీ దానిలో ఉన్న ఎంత క్యాలరీస్ ఉంటే అంతే మనకు చెందుతాయి. నువ్వు గ్లాస్ హార్లిక్స్ తాగితే అంత క్యాలరీస్ నీకు వచ్చేస్తాయి, అంత బలం నీకు వచ్చేస్తుంది. మరి నువ్వు చేసే ఉపవాసం ఏం పోయి అడిగాడు. సిక్కు వచ్చింది, నా చెప్పుతూనే కొట్టుకుంటే అయిపోయింది. జీవితంలో ఎప్పుడూ కూడా ఉపవాసం చేస్తే హార్లిక్స్ తాగకూడదని నేర్చుకున్నాను. ఒకసారి అంటే జ్యూస్ తాగేచ్చు కదండి, పర్లేదు, ఏమైంది, అడ్జస్ట్మెంట్. శరీరాన్ని అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటున్నాం మన జీవితాన్ని దేవుడి కోసం కనీసం ఆలోచన ఇంగిత జ్ఞానం లేని బ్రతుకులు మనం జీవిస్తున్నాం. మనం ప్రతి దాంట్లో అడ్జస్ట్మెంట్ మనకి నచ్చినట్టుగా దేవుని మలుచుకుంటాం, కానీ దేవుడికి నచ్చినట్టుగా నేను కనీసం ఒక్క రోజు బ్రతికేనా అని మనం నిరూపించుకోగలిగితే రెండో రోజు నువ్వు బ్రతకగలుగుతావు. దేవునికి నచ్చినట్టుగా అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాలు బట్టి ఏ రోజైనా ఈ ప్రయత్నం మనం చేస్తామా? ఒక్కరోజు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు అందరికి గమనించుకోండి. ఒక్కరోజు దేవునికి నచ్చినట్టుగా బ్రతకాన్ని మీరు చూస్తాను. ఒక్కరోజు, ఈ రోజు నేను దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతాను అని ఒక నిర్ణయం తీసుకోండి, ఒక ఛాలెంజ్ తీసుకోండి.
నేను ఎందుకు పనికి మాలి వాళ్ళగా ఉండాలి, నాకు ఎందుకు ఈ ఆశీర్వాదాలు రాకుండా పోవాలి? ఒక్క రోజు నువ్వు బ్రతకగలిగితే 40 రోజులు నువ్వు బ్రతుకుతావు. 40 రోజులు నువ్వు బ్రతకగలిగితే ఎన్ని సంవత్సరాలు అసలు నువ్వు బ్రతకగలుగుతావు? ఒక్క రోజు దేవునికి నచ్చినట్టుగా బ్రతకనందుకే మనం ఇష్టపడమంటే దేవుని వాక్యానికి లోబడి నువ్వు ఉన్నావా? వాక్యం నీకు లోబడుతుందా? చెప్పండి. వాక్యాన్ని మనం లోబడిలా చేసుకున్నాం అంటే దేవునిని అవమానపరుస్తున్నాము. దేవుడు పాదాలు కట్టుకొని ఆ యొక్క యూదా కాలు కడగనందుకు ఆయన ఏమన్నా సామాన్యమైన మనిషి అనుకుంటారా? కాదు. అంత గొప్ప దేవుడు కూడా ఈ పాదాలు కడిగితే కనీసం వీడు మారుతాడేమో అనుకున్నాడు. మారలేదు. కన్నీరు కార్చాడు, మారలేదు. వివరంగా చెప్తున్నాడు, నీ చేయి నాతో ఉందని, మారలేదు. మరి సిలువల శ్రమలను చూసాడు, మారలేదు. ఎవరు నష్టపోయారు? సిలువ వేదన అంతా భరించిన యేసు ప్రభు తిరిగి లేచాడా లేదా? లేచాడు. ఈ ఇంత వేదన పరిచిన మనిషి ఏమవుతాడు? వేదనలోనే జీవిస్తున్నాడు, వేదనలోనే మరణించాడు. అవునా? ఎవరి మేలు కోసం యేసు ప్రభు చెప్తున్నాడు? ఇక్కడ నాకు అర్థం అవట్లేదు. నా మేలు కొరక, ఆయన మేలు కొరక? నా మేలు కొరకు ప్రభు చెప్తాడంటే ఆయనకి నేను బందీనైపోయి ఉండాలి. నువ్వు తిండిని ఎంత ప్రేమిస్తున్నావో, నిద్రని ఎంత ప్రేమిస్తున్నావో, లేకపోతే సొసైటీని ఎంత ప్రేమిస్తున్నావో, నీ బిడ్డలు ఎంత ప్రేమిస్తున్నావో, అందరికంటే ఎక్కువ నీ ప్రభుని ప్రేమించి నువ్వు ప్రేమించిన తర్వాత రుచి చూడు. నువ్వు ఒక్క దినము కూడా ప్రభుకు నచ్చినట్టు జీవించలేకుండా నువ్వు ఉండి నాకు ఇది కావాలి అది కావాలా ప్రభు అంటే ఆయన ఇస్తాడా? ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 6:8 నీకు కావాల్సిన ఏదో అన్నా సరే నాకు తెలుసు, నీ అక్కర్లు ప్రతిదీ నేను తీర్చగల సమర్థుడినే, కానీ నాకు నచ్చడు బ్రతికేవాని ఈ రోజు దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, మీరు మీ తండ్రిని అడగక మునిపే ప్రశ్నిస్తున్నాడు. వాస్తవానికి అందరూ ఒకరోజు దేవుడికి నచ్చినట్టుగా బ్రతికేరో చేతులకు చూపించండి. విఫలం అయిపోయామా? పాప స్త్రీకి మనకి తేడా ఉందా? చెప్పండి, ఉందా లేదా? ఏమీ లేదు. పాప స్త్రీ బ్రతికెంతో మన బ్రతుకు అంతే. దేవుడు పాపాలు ఎంతో చెప్పలేదు. ఇప్పుడు పాపాల గురించి మీ గురించి చెప్పలేదు. ఒక్కరోజు దేవునికి నచ్చినట్టుగా బ్రతికేరా అని చేతులు ఎత్తమంటే ఎందుకు ఎత్తలేకపోతున్నారు? అంటే దేవుడిని మనకి నచ్చినట్టుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలని మనం ఎప్పుడు ప్రయత్నం చేయట్లేదు. నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు దేవుని సన్నిధికి త్వరగా వచ్చి ప్రయత్నం చేయి. 1 తిమోతి పత్రిక 4:4 ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? దేవుని సన్నిధికి రానందుకు రావు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఏ రోజైనా 1 గంట లేకపోతే 10 నిమిషాలు మొరపెట్టి మోకరించి ప్రార్థన చేసామంటే లేదు. ఎందుకు వస్తున్నావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి నేర్చుకున్నావు? నాకు అర్థం అవ్వట్లేదు. ప్రాక్టీస్ ఉన్నది ఉండడం అంటే చెప్పమని చెప్పాడు దేవుడు. చెప్తున్నా, ఆగించుకోడు బాగా. కీర్తన గ్రంథము ఒకసారి 43వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. 43వ అధ్యాయము 143వ అధ్యాయము 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఏం చేయమన్నాడు దేవుడు? దావీదు ఏమంటాడు ఇక్కడ? చెప్పండి. ఆ భక్తులు ఏమంటాడు చెప్పండి ఇక్కడ? ఎవరి చిత్తానుసారంగా అనకూడదు, కానీ మనతో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో వండి పెట్టి మనం షేర్ చేసుకునే భార్య వస్తే దాని ఇష్టానుసారంగా మనం బతకడానికి ప్రయత్నం చేస్తాం. పువ్వు తెమ్మంటే పువ్వు తెస్తావు, గాజు తెమ్మంటే గాజు తెస్తావు, చెప్పు తెమ్మంటే ఏమో తెస్తామా చేయమా, పూలు తొలగొట్టేమంటే తొలగొట్టేస్తాం, తొలగొడతామా కదా, కొండ తొలగొడతామేస్తాం. మహాభక్తుడు ఏం చేసాడు మీరు చెప్పండి? మహాభక్తుడు మన మందిరం మహాభక్తుడు పాకి పని చేశాడు 2 సంవత్సరాలు. డ్రైవర్ ఉద్యోగం చేశాడు 2 సంవత్సరాలు. యాకోబు ఏం చేశాడు? 14 సంవత్సరాలు పాకి పని చేశాడు. ఆ పనికి మాత్రం కోసం ఇన్ని పని చేస్తున్నావు కదా. నీకు జీవం ఇచ్చిన దేవుడి కోసం నీ చిత్తానుసారంగా బ్రతకని నువ్వు ఎందుకు నిర్ణయం చేసుకుంటావు? అసలు ఎందుకు నిర్ణయం చేసుకోలేకపోతున్నావు? ప్రభువా, నీ ఇష్టానుసారంగా నేను బ్రతకాలి, నాకు నేర్పించి ఎలాగ బ్రతకాలి అన్నాడు. అంటే నేర్పించమన్నాడు. నేర్పించమన్న వాక్యాన్ని బైబిల్లో ఉంది కాబట్టి మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి చూసుకుందాం. 2 రాజులు అధ్యాయం నుంచి గ్రంథం నుంచి 5వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు మీకు కొన్ని మాటలు చెప్తాను, చదవకుండా. మనలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏముంటాయంట? కొన్ని ఆలోచనలు ఉంటాయి. నాకు అప్పుడే కదన్నాను, ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, మంచి ఉద్యోగం కావాలి, లేకపోతే సంతానం కావాలి, లేకపోతే ఏమేమో మనకు కావాలి అని ఆశ మనకు ఉంటుంది. ఈరోజు నేను ఒక లాటరీ టికెట్ కొన్నాను. ఏమా లాటరీ టికెట్ కొన్నాను. లాటరీ టికెట్లో నా పేరు లేకపోతే నేనేమంటాను? ఫీల్ అవుతాను.
ఒక 100, 50 లాటరీ టికెట్ కొన్నాను, నాకు లాటరీ టికెట్ తగలలేదు అని బాధ అనిపిస్తుంది. 200 పోయింది. ఆ 200 టిఫిన్ చేస్తే రోజుకి రూపాయలు చెప్పిన కలిసి ఒక 5 రోజులు తినొచ్చు. ఈ 200 అది ఎదుర్కొని ఒక నూనె ప్యాకెట్ వస్తుంది, అది తర్వాత ఆలోచన వస్తుంది. కానీ వ్యర్థంగా ఆ లాటరీ టికెట్ కోసం డబ్బులు పాడు చేశాను. లాటరీ టికెట్ తగిలింది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ఆనందంగా ఉంటుంది. నేను అనుకున్నదంతా అయిపోతుంది. నేను నిజంగా అనుకున్నదన్నీ జరిగిపోతున్నాయి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. మన కోరిక మనకు ఎలా ఉంటుంది? మనం అనుకున్నవన్నీ అయిపోవాలని ఉంటుంది. మన కోరిక ఎలా ఉంటుంది? అనుకున్నవన్నీ అయిపోవాలని ఉంటుంది. అనుకున్నవి అయిపోతే మనకి హ్యాపీ, మన సంతోషము, మన ఆనందము వ్యక్తపరుస్తాం. నిజంగా నేను దేవుడికి అనుకుని నీ మందిరంలోకి వెళ్ళి జరిగిపోయింది, నేను చాలా హ్యాపీ. ఎంట లేకపోయి ప్రభువా నేను ఇవాళ సాక్ష్యం చెప్పాను, అనుకున్న జరిగిపోయింది దేవుడి కృపను బట్టి. అనుకున్నది జరిగితేనే ఆనందం, జరగకపోతే చెప్పండి నిచ్చు కన్నీరు, రోదన, మనసులో బాధ, ఇవన్నీ కూడా మనలో వ్యక్తం కలుగజేస్తుంటాయి. ఇప్పుడు అనుకున్నది జరిగితేనే ఆనందం. అనుకున్నది జరగాలంటే దాని ముందు ఒకటి ఉంది, ఏంటి తెలుసా? మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక ప్రాంతంలో ఒక అద్భుతమైన సైనికుడు ఉన్నాడు. గొప్ప సైనికుడు, పేరుగాంచిన సైనికుడు అతను. ఆ సైనికుడు చూసి ఆ రాజు కూడా ఆశ్చర్యపోతున్నాడు, ఆనందపడుతున్నాడు. ఇంతటి సైనికుడు నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన సైనికుడు, సైన్యాన్ని ధీరుడు, వీరుడు, శూరుడు, ఇటువంటి అద్భుతమైన సైనికుడు నాకు దొరకడం చాలా ఆనందంగా ఉంది. ఆ సైనికుడు మాటలు మాట్లాడుకుందాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి నా దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న ప్రదేశం మీద వేసి ఆడించి కుష్ఠు రోగమును మార్పునని నేను అనుకున్నాను. హల్లెలూయా. ఈ సైనికుడికి భయంకరమైన రోగం ఉంది. ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మీరు చదువుకుంటే ఇందులో 2 కుష్టి వ్యాధి గల వాళ్ళు కనిపిస్తారు. కుష్టి వ్యాధి చాలా ఘోరమైనది అని చెప్పేసి మన ప్రపంచం అందరికీ కూడా ఇది ప్రకటన చేయబడింది. అందుకే కుష్టి రోగులకు పరిచయం చేసింది మదర్ తెరీసా. కుష్టి రోగులకు పరిచయం చేశారు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారిని అనుసరించి జీవించింది మదర్ తెరీసా గారు. ఆయన బైబిల్ లేఖనంలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యానుసారమైన జీవితం జీవించింది. అందుకే ఆమె ప్రపంచానికి పరిచయం అయింది. ప్రపంచంలో ఆమె తెలియని వ్యక్తులు, చదువుకున్న పిల్లలు ఎవ్వరు ఉండరు. అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువుకుని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా మదర్ తెరీసా గురించి ఖచ్చితంగా తెలిసే ఉండాలి. ఆమె అద్భుతమైన పాఠాలు జీవితంలో ఎన్నో నేర్చుకోవాల్సినవి మనకు ఉన్నాయి. అయితే ఈ భయంకరమైన కుష్టి వ్యాధితో ఈ నయమాను అనే వ్యక్తి బాధపడుతున్నాడు. ఈ వ్యక్తికి ఒక ఎలీషా గారి ద్వారా వర్తమానం వచ్చింది ఏంటంటే, ఒక చిన్నది చెప్పిందట, ఎలీషా గారి దగ్గరికి నువ్వు వెళ్ళు, ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారిని సంప్రదించి ఆ ఎలీషా గారి అనే ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళు. ప్రవక్త అంటే దేవునితో మాట్లాడేవాడు, సేవకుడు అంటే దేవుని కోసం పరిచయం చేసేవాడు. చూడండి, దేవునితో మాట్లాడేవాడు, దేవుని పరిచయం చేసేవాడు. అంటే మాలాంటి ఆ దీనమైన బ్రతుకుతున్న సేవకులకు కాదు ఇదంతా. ఆ సేవకుడు చెప్పే మాటలు చాలా హేళనగా ఉంటాయి, చాలా మందికి చాలా ఎటకారంగా ఉంటాయి, చాలా ఆ మాటలకి తేలిగ్గా మీరు తీసుకుంటారు కదా. ఆ సేవకుడు మాట్లాడండి. ఆ సేవకుడు అన్నట, నువ్వు వెళ్ళి 7 మార్లు ఎక్కడ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి రా అని చెప్పాడట. అది కష్టమైన పనా? కష్టమైన పనా చెప్పండి? ఎవరికైనా కష్టమైన పనా? యోర్దాను నదికి వెళ్ళి మునిగి రానికి ఏం బాధ చెప్పమంటారా? నేను వెళ్ళిన వెంటనే ఆ సేవకుడు నా నెత్తి మీద చేపెట్టి పరిశుద్ధమైన యెహోవా నామము జీవము తోడు నీ కుష్టి వ్యాధి కలుగుపోవుని కాక అనలేదట. అలాగంటే ఈ యొక్క నయమాను సంతోషంగా కుష్టి అయిపోతే నేను వెళ్ళిన పని అయిపోయింది ప్రభువా అని చెప్పేసి ఆనందంగా ఉంటాడు. కాగా ఆ యొక్క సేవకుడు అడగట, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునిగి రారా బాబు 7 మార్లు అంటే,
నేను వచ్చినట్టు పని అయిపోతాను అనుకున్నాను, కానీ ఈయన నదికెళ్ళు, అలా గోతికెళ్ళు, అలా నూతికెళ్ళు అని అనుకోలేదు. నదులు మా ఏరియాలో లేవా అని అడిగాడు తిరిగి. నదులు ఎక్కడ? మా ఇంటి దగ్గర లేవా? మన ప్రాంతం లేవా? నదుల్లో మనల్ని ఎంతవరకు ఎందుకు రావాలని అడిగాడట. అంటే అక్కడ ఏంటి అర్థమైంది మీకు ఈ లేఖనం బట్టి? ఒకసారి చెప్పండి, చెప్పాలి. మీకు ఏంటి అర్థమైంది? అంటే వాక్యం దేవుడిదే కదా, ఆయన శక్తి దేవునిదే కదా, ఆయన నోట నుంచి వచ్చిన మాట దేవునిదే కదా. ఆ దేవుని మాటను ఏం చేశాడు? విసర్జించాడు, తిరస్కరించి నదులు మా దగ్గర లేవా? ఈరోజు చాలా మంది ఏమంటే మేము చేసేసుకుంటున్నామండి ప్రార్థన మంచాల మీద, కొంచాల మీద. ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, కరెక్ట్గా వద్దాను. ఇంట్లో చేసుకునే ప్రార్థన ఇంట్లో ఉంటుంది, పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఉంటుంది. యెహోవా దేవుడు పరిశుద్ధ స్థలముని ఆశీర్వదించిన గాక అని 21 రాయబడి ఉంది. పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధమైన దీవులు మనమే రావాలి. మనం పరిశుద్ధ స్థలంలో ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధపరచబడతాము. కాబట్టి వెంటనే ఆ దీవులు మీకు నాకు అందరికి కూడా ప్రాప్తిస్తాయి. సఫలపరచబడుగా మనం చదువుతున్నాం. లేక ఆ పరిశుద్ధ ఆవరణంలో చేసే కార్యాలు చాలా గొప్పవై ఉన్నాయి అని కూడా గతం మనం ఆ యొక్క మన చర్చి రోజు ఆడుకున్నాం. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికైతే నయమాను దేవుని మాటను తిరస్కరించాడు, సేవకుని మాటను తిరస్కరించాడు. సేవకుడు నయమానికి మంచి చేయాలని ఆలోచించాడా, చెడ్డ చేయాలని ఆలోచించాడా? నేను ఒక్కటి అడుగుతున్నాను, చెప్పండి. ఈ రోజు నేను చెప్తున్నా మీకు ప్రతి మాట మీ మేలును కోరి చెప్తాను, మీ కీడును కోరి నేను మీకు చెప్పను. నా మీద మీరు కోపపడండి, తిట్టుకోండి, ఏమనుకోండి, నాకు అవసరం. మీకు వ్యాధి ఉందా, బాధ ఉందా, శోధన ఉందా, రోదన ఉందా, అన్ని మీకు దేవునికి తెలుసు. అలాగని చెప్పి దేవుడు చెప్పినట్టుగా మీరు ప్రవర్తించకపోతే దేవునికి మీరు విరోధులు అవుతారు. దేవుని ఆశీర్వాదం మీరు పొందకుండా ఉండిపోతారు. కనుకనే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథం నాకు నేర్పించిన పాట పెట్టి తెలుసా? నేను చదువుతున్నా కలిసి నాకు లోతైన మర్మాల దేవుడు నాకు ఇస్తున్నాడు. చదువుతున్నా కలిసి మరొక రోజు నేను రూపాయల ఆశ కలిగి ఉండాలి, నేను ఎల్లల ఆశ కలిగి ఉండాలి, నేను చెయ్యాలని ఆశ కలిగి ఉండాలి, నేను పాడాలని ఆశ కలిగి ఉండాలి, నేను ప్రతి దాంట్లో దేవుళ్ళ ఉండాలని ఆశ కలిగి ఉండాలి. అప్పుడే నీ అభివృద్ధి ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. 5వ అధ్యాయం చూడండి, 1 నుంచి చదువుకుందాం త్వరగా. 5వ అధ్యాయం 1 నుంచి 2 రాజుల గ్రంథం నుంచి 1వ అధ్యాయం. ఆ సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అని ఒక సైన్యాధిపతి ఉన్నట. అంటే సైన్యానికి అధిపతి, కమాండర్ అయిన. ఈ కమాండర్ కి ఒక రోగం ఉంది. అదేంటి? కుష్టి వ్యాధి. ఈ కుష్టి వ్యాధి పోనందుకు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఎవరి వల్ల కావట్లేదు. ఈ నయమాను ఒకరొక రోజు ఒక యుద్ధానికి వెళ్ళి ఒక ప్రాంతం నుంచి ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చాడట. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికి పెడితే ఇంటిలో నయమాను గృహంలో ఈమె పరిచర్య చేస్తుంది. పరిచర్య చేస్తూ నయమాను భార్యతో అన్నదట, నీ భర్త రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేస్తే ఈ కుష్టి వ్యాధి పోతుంది కదా అని చెప్పేసి అన్నదట. అంటే ఆ చదువు ఏంటంటే అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు అతని వల్లే జయం కలుగుతుందట. చూడండి, ఎంత సైన్యం, అంత అధికారం అయినా, అంత పవర్ఫుల్ కమాండర్ అయినా అతని వల్లే సిరియా దేశం రాజుకు మొత్తం అంతా కూడా ప్రతి కార్యం జరుగుతుంది. కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి, అంటే చాలా బలం ఉంది అతనిలోని. ఇంకా గాని అతడు ఈ కుష్టి రోగి సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి యొక్క చిన్నదానిని చెరగొని అక్కడి నుంచి యుద్ధం నుంచి ఒక చిన్న అమ్మాయిని పట్టుకొని వచ్చేసారట. అది నయమాను భార్యకు అయ్యమ్మని తీసుకొస్తే ఏమని చేస్తుందట? నయమాను భార్యకు సేవ చేస్తుంది, పరిచర్య చేస్తుంది, వంటలో సహాయం చేస్తుంది, పట్టణంలో సహాయం చేస్తుంది, ఇల్లు కడగడంలో సహాయం చేస్తుంది, ఇంటిలో తోడుగా ఉంటుంది. చదువమ్మా. అది సోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్న. చిన్న చెప్తున్నట, సోమ్రోనులో ఉన్న ఒక ప్రవక్త, అద్భుతమైన ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉంటే ఎంతో బాగుంటది, ఈ వ్యాధి పోతాది అమ్మా చెప్పిందట. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయనని తన యజమానురాలతో
ఆయన ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ పిల్ల పెద్దదా, యజమానులు పెద్దదా? ఎవరు పెద్దలు? ఎవరంటే పని మనిషి మాట ఇది నాకు చెప్పడం ఏంటి? నువ్వేంటి నాకు బృందం అయిపోయావా? నేను పెద్ద, నువ్వు పెద్ద అనాలి కదా, అనాలి వద్దా? చెప్పండి. వెంటనే ఏమవుతుందంటే, ఒక చిన్నది ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళమని చెప్పింది. నిజంగా అద్భుతమైన మాట, దైవ సంకల్పమైన మాట అని గ్రహించి ఆ చిన్నదాని మాట వినదంట. చదవమ్మా. నయమాను రాజునద్దకు బయలుదేరాడు. ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను. గనుక అతడు ఎంతట 20 మనుగుల వెండియు. మనుగంటే ఎన్ని తులాలమ్మా? రుదమ్మ గారు మీకే తెలుస్తుంది మనుగు అంటే. మనుగు బంగారు పెట్టేవారట, మనుగు పెట్టేవారట, మనుగు ఎత్తడి పెట్టేవారట. మాట ఉంటాయి. చెప్పండి, మనుగు అంటే ఎన్ని కేజీలు ఉంటుంది? 100 కేజీలు ఉంటుందా? ఉంటుందా మనుగు అంటే? నాకు తెలీదు. నేను విన్నాను 100 కేజీలు అని. మనుగు అమ్మా, మనుగు అంటే 100 కేజీలు అని విన్నాను నేను. మరి వాస్తవం కరెక్ట్ కాదని తెలియదు, కానీ బహుశా 40 కేజీలు 50 కేజీలు మనుగు అంటే దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? మనుగు మనుగు వెండి కదమ్మా. మనుగు వెండియు 1,20,000 1,20,000 రూపాయలు ఆ రోజుల్లో విలువ చేసే బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను ఈ బట్టలను అప్పగించాడట. బాగా వినండి. ఇక్కడ ఇప్పుడు మనం చేస్తున్న పనులు ఉంటే చెప్తాను మీకు. ఎన్ని మనుగులు? 20 మనుగులు వెండిని, 1,20,000 రూపాయలు విలువ చేసే బంగారమును, 10 దుస్తులు కొత్త వస్త్రాలను ఇచ్చి ఈ సిరియా రాజు దగ్గరికి బయలుదేరాడు. ఎవరు? నయమాను. వెళ్ళి ఈ బట్టలు ఇవన్నీ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చారనట. రాజుగారు ఏంటి ఇవన్నీ తీసుకొని నా పట్ల ఒక గొప్ప కార్యం చేయండి అన్నట. ఏం చేయమన్నాడు? చదవమ్మా. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా ఇవన్నీ ఒక పత్రిక ద్వారా పెట్టి ఒక వర్తమానం పంపించాడు ఆయన. పంపితే ఆ పత్రికలు ఏముందట? చదువు. నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్టు రోగమును ఏం చేయమన్నాడు? ఎవరు బాగు చేయమన్నాడు? ఎవరిని? చెప్పండి సార్. ఎవరిని బాగు చేయమన్నాడు? ఎటుగా ఎవరినమ్మా? రుదమ్మ గారు ఎవరిని? రాజు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు రాజు సమాధానం ఎంత ఇటుగా ఉందో. నేనేమైనా దేవుణ్ణా? ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును. ఎవరైనా చంపుటకును బ్రతికించుటకును దేవుడున్నా? అసలు ఏమైనా మైండ్ ఉందా? అసలు ఆలోచించండి. డాక్టర్ దగ్గరికి అయితే కుస్తీ వ్యాధి పోతుంది, కానీ డాక్టర్లు పని చేయట్లేదు. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ డబ్బు పంపించి, వస్త్రాలు ఇచ్చి, బంగారం ఇచ్చి, వెండి ఇచ్చి ఎలాగైనా సరే నా కుస్తీ వ్యాధిని శుభ్రపరచుకోవాలి, స్వస్థపరచుకోవాలి. ఇది ఎవరు చేయగల సమర్థులు? దేశంలో రాజున్నాడు కాబట్టి రాజుకి ఏదో విధంగా ఎవరితో చేయిస్తాడు అని ఉద్దేశం. నేను పత్రిక పంపిస్తే రాజుకి మెంటల్ వచ్చేసింది. దాని ఏమంటాం? పిచ్చి అంటాం అనమాట. పిచ్చి వచ్చింది రాజుకి. నేనేం దేవుణ్ణా? దేవుడు చేసే పనులు ఏం చేయాలి? నేను మనిషి, నేను దేవుడు కాదు. ఇది ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు చేయవలసిన పని నేను ఎలాగ చేయగలను? నేను చేయలేను కదా అని మెంటల్ ఎక్కిపోయి తన బట్టలు చింపేసుకున్నాడట. ఏం చేసాడమ్మా? ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఆ కోపం వచ్చి మెంటల్ ఎక్కిపోయి పిచ్చోడు. సైన్యాధిపతి మామూలు కాదు కదాడు. ఇంతమంది సైన్యం నడిపిస్తున్న అధికారి మాట్లాడాల్సిన మాట ఇది. జ్ఞానం లేదా? అసలు జ్ఞానం ఉందా లేదా?
అని అనుకొని గ్రహించి వెంటనే పట్టాలు చింపేసుకున్న సంగతి ఆస్థానంలో ఉన్న అందరూ చూశారు. చూసి అందులో ఒకడు వెళ్ళి ఎలీషాకు వర్తమానం పంపించాడట. ఏమని? అయ్యా, రాజు ఆస్థానంలో ఏం జరిగిందో తెలుసా? అంటే ఏం జరిగిందమ్మా అంటే, ఈ రోజు మీరు మందిరానికి రాకపోతే ఇంటి దగ్గర మేము ఎవరైనా అడుగుతారు ఈరోజు వాక్యం ఏం చెప్పాడని. మన పని ఉంది వాక్యంతో. సీరియల్ పోతే బాధ అనిపిస్తుంది, సినిమా పోతే బాధ అనిపిస్తుంది, ఇంకోటి ఏదో అయిపోతే బాధ అనిపిస్తుంది. కానీ ఏమ్మా, వాక్యం ఏమైందన్న బాధ మనకు ఉండదు. ఎందుకంటే వాక్యము దేవుడే ఉన్నాడు కదా. ఆ దేవుడు మాట కంటే లోకం మాట మనకు చాలా ఇష్టం. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటే మనం మనుషుల్ని వెంబడించడానికి, లోకాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేస్తాము. కానీ యెహోవా దగ్గర కొంచెం మొరపెట్టడానికి మనం ఇష్టపడము. చూడండి, ఆయన అన్నాడు, సిరియా రాజు అన్నాడు, నేను దేవుణ్ణి కాదయ్యా, ఆయన స్వస్థపరచడానికి. నేను డాక్టర్ని కాదు, దేవుణ్ణి కాదు. అది చేయవలసిన పని దేవుడు ఒక్కడే చేయగలడు. కుష్టి వ్యాధిని బాగు చేసే ఇది అధికారం ఈ రోజుల్లో డాక్టర్ కూడా లేదు. మీకు తెలుసా అండి? డాక్టర్ ఎన్నైనా చేయగలడు, కుష్టి వ్యాధి పాల్పరచలేడు. చాలా కష్టం, అది జరగని పని. అది దేవుడు ఒక్కడే చేయగలడు. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యము. 10 మంది కుష్ఠరోగుల్ని ప్రభు అక్కడికక్కడ నిలబెట్టి నిమిషాల మీదుగా ఆయన స్వస్థత కలిగించాడు. ప్రపంచంలో ఈ రోజు వరకు అప్డేట్, ఆది మొదలుకొని అంతము వరకు, ప్రకటన గ్రంథం వరకు ఎవ్వరికి అంత దమ్ము లేదు. ఎవరికి ఈ ప్రపంచంలో ఏ డాక్టర్కి ఎంత శ్రేష్టమైన ఉన్నత పదవులు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు చేసి అమెరికా, రష్యా ఎక్కడ ఉద్యోగాలు చేసినా ఏ డాక్టర్ వల్ల కాని పని మన యేసయ్య వల్ల జరుగుతుంది. హల్లెలూయా. కుష్టి వ్యాధి బాగుపరచే డాక్టర్ కాదు అని బట్టలు చింపేసుకుంటే ఈ వర్తమానాన్ని ఒక అతను చెప్పాడట ఎలీషా గారికి. ఎవరు? ఆయన ప్రవక్త, దేవుని సేవకుని చెప్పాడట. అయ్యా, రాజు గారికి వర్తమానం ఏంటంటే బట్టలు చింపేసుకోవడం అంటే రాజుకి ఆడికేదో మెంటలు ఉంది, కానీ రాజుకి ఏమైనా మెంటలా అనుకున్నాడట. ఎవరు? ప్రవక్త. రాజుకి ఏమైనా బుర్రలేదు అసలు. బట్టలు దిగు చింపుకోవడం పరువు పొరలు కాకపోతే, వీలు పోగొట్టుకుంది కాకపోతే, నేనున్నానని తెలీదా? ఎవరు? నేనున్నానని తెలీదా? నేనున్నానని చెప్పండి అన్నాడు. చదువు వాక్యాన్ని. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొన్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రమును నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలును ప్రవక్త ఒకడున్నాడని. ఇదట సమస్య వస్తే మీకోసము ఆలోచించి చెప్పేవాడు ఒకడున్నాడు. ఒకడు ప్రవక్త, దైవ కాపరి, సంఘ కాపరి, అలాగే దేవుడు ఒకడు ఉన్నాడు కదా. వీరికి చెప్పకుండా, వీరు చెప్పడం మీరు అనుకుంటా మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే ప్రవక్త ఏమంటాడు? అమ్మ, దేవుడు ఉన్నాడు కదా, మీకు తెలియదు కదా, నేర్చుకుని చెప్తున్నామమ్మా, మాకు తెలుసు, మా జీవితంలో ఎన్నో అనుభవించాం, ఎన్నో సోదరుల బాధలు పడ్డాం, ఎన్ని పడ్డా తర్వాత ఈ స్థితికి వచ్చాం తల్లి, మాకు లేకపోతే మీ ఊరికి నేను తప్పకుండా రాలేదు అని మీరు చెప్పినా మీరు వినరు. వింటారా? వినరు. వినబోతే ఏం చేస్తాడు? మహా నిద్ర చేసేస్తుంటాడు, మహా అలా చేసేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి బాల్యం వాడికి వాక్యం చెప్తుంది. 22 ఏమంటుందా? ఇది బాల్యం నుండి కూడా మనకి మాట వినకపోవట అలవాటు. ఈ అలవాటు పొరపాటుగా మారిపోతుంది. ఈ పొరపాటు మన ఆశీర్వాదం దూరం చేస్తున్నాం, గ్రహించలేకపోతాం. పిల్లరా, వెంటనే ఆ సిరియా రాజుతో ఆ మాటకి ఎలీషా మాటను చదవండి మీరయ్యా. ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతనిని ఎవరికి రోగం ఉంది చెప్పండి? నయమానికి రోగం ఉంది. ఇప్పుడు రాజును రమ్మని చెప్పాడా ప్రవక్త? చెప్పండి. కుష్టి వ్యాధి గలవాడిని రమ్మని చెప్పాడా? కుష్టి వ్యాధి గలవాడిని రమ్మని చెప్పాడు. కుష్టి వ్యాధి గలవాడికి ఈ వార్త చెప్పిన వెంటనే ఆడలో ఎంత అంత ఆనందం కాదు. అమ్మో, నా రోగం పోద్ది, వెళ్ళినంటే నా పని అయిపోద్ది అని మా ఉత్సాహంతో బయలుదేరి ఆ ఎలీషా గారి దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసిన వెంటనే ఆ 11వ వచనంలో మాట తెలుసా? ఆయన అతని తల మీద చేయి పెట్టి ఆడించి ప్రార్థన చేస్తే పోద్ది అనుకున్నాను, కానీ అతను నా తల మీద చేయి పెట్టకుండా ఏమనంటే ముందు నువ్వు కడగబడాలి అన్నాడు. హల్లెలూయా. ముందు నువ్వు కడగబడాలి, యార్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు కడగబడాలి. నీ శరీరము కడగబడిన తర్వాత నీ శరీరము చిన్న పిల్లల పసిపిల్లల చర్మం వల్ల తయారవుతుందని చెప్పాడు. అది కష్టమైన మాట కాదు, కానీ ఈయనకి ఇష్టమవుతున్నట్టుగా జరగాలి కార్యము. నయమానికి నచ్చినట్టుగా అవుతేనే ఇష్టమైనకి. దేవుడు చెప్పినట్టుగా మనకు చేయడం ఇష్టం ఉండదు.
దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి, నయమాను మీద అప్పుడు ఏం చేశాడు? కోపపడి, ఎవరి మీద? ఎలీషా మీద కోపపడి నయమాను యొర్దాను నదిలో మొలకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరికి నష్టం? వెనకడికి అతను చెరువు మీద అడిగి ఏం చేశాడట? ముట్టు కడుక్కోవడం మానేశాడట. ఏం చేశాడమ్మా చెప్పండి? కోపం వచ్చి తెపాల ఇంట్లోనే మనం ఐంగిల్ కాంచాలు కడవ మానేది ఏం చేస్తుంది? ఇల్లు ఏమవుతుందమ్మా? కోపం వచ్చి స్నానం చేయించి మానేస్తే ఏమవుతుంది? శరీరము కోపం వచ్చి నేను ముఖం కట్టుకొని మానేస్తే చెప్పండి? మీరు ఒక పని చేయండి, తెల్లవారు 3 గంటలు లేకండి, 3 గంటలు బ్రష్ చేసేయండి. 3 గంటలకే బ్రష్ చేసిన తర్వాత మీరు 10 గంటలకు మీరు చూడండి, మీ నోరు దుర్వాసన వస్తుంటుంది. అదొక రకమైన వాసన, వికారం వచ్చేస్తుంది ఆ వాసన చూస్తే. బంగాళం దగ్గర చాలా మంది వికారం వాసన వస్తుంటుంది అనమాట. బాబు కొండలో మాట్లాడలేదు, బెంగాల్ దగ్గర అదొక రకమైన ఒడి వాళ్ళ దగ్గర ఒక రకమైన వాసన వచ్చేస్తుంది. అది మళ్ళీ మడి మరి చాలా బాగా చేస్తారు. 3 గంటలు స్నానం చేసేస్తారు. దరిద్ర పక్కన ఉంచారు కంపు దుర్వాసన నా దగ్గర. ఇది ముందు నీ హృదయాన్ని, నీ దేహాన్ని నయమానికి చెప్పి కడుక్కోరా బాబు అంటే అతను చెప్పడం ఏంటి? నేను కడుక్కోమని ఊర్లో నదులు లేవు అడుగుతున్నాడు. చూడండి ఎంత తెలివైనాడు. మనమే ఉంటారు. ఇశ్రాయేలు దేశంలోని నదులు అన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? యొర్దాను కంటే విలువైన నదులు కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేను. అందులో స్నానం చేస్తే నేను పవిత్రుని అయిపోనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఈరోజు మీరు ఆల్రెడీ రమ్మంటే మీకు ఏడు తెలుసు అయ్యగారు అంటారు. మీరు ఏమంటారు? ముఖాన్ని మూసుకోకండి అమ్మా, చూడన్నా కాశీ. మీరేగా చాలా మంది ఇదే అలవాటు. చుక్కమ్మ సూరమ్మ సువర్తమ్మ శాంతమ్మ ప్రార్థనకి రారిటమ్మ, నిజముగా ప్రార్థనకి రారిటమ్మ. మనం ఎవడో తెలుసా? అయ్యగారు మేము ఎంత కలిసిపోయామో తెలుసా మీకు? మా ఒళ్ళు అసలు సాగరితలేదు మీకు తెలుసా? నేను సూటిగా మాట్లాడతాను, బాగా అర్థం చేసుకోండి. వాక్యం మాట్లాడుతాను నేను కాదు. నయమానులో ఉందా చెప్పు? సిరియా రాజులో ఉందా? ఎలీషాలో ఉందా? చెప్పండి ఒకసారి. ఎవరి దగ్గర ఉంది? ఈ వ్యాధితో రసికారుతూ అసహ్యంగా జీవిస్తున్న వారికి ఆ నదిలోకి వెళ్ళి మునగనందుకు ఏమన్నా బాధ? అది ఏమన్నా ఒక మోటార్ మోసుకెళ్ళి బండలు మోసుకెళ్ళి పని అది ఏమన్నాను కాదు కదా. వెళ్ళినంటేనే పని జరగలేదు, రౌద్రుడైపోయాడు, కోపపడిపోయాడు, ఎలీషా మీద అలిగిపోయాడు. మా ఊర్లో నదులు లేవా? మాకు మంచాలు లేవా? మేము ప్రార్థన చేసుకోవా? మాకు ఇల్లు లేదా అని ఈరోజు మనం మాట్లాడుతున్నాం. వాస్తవం యాకోబు జీవితాన్ని ఒక్క రాత్రి ఆల్రెడీ ప్రేర్ మార్చింది. పౌలు శిలాలు ఖైదీలే బంధించబడినప్పుడు ఒక ఆన్లైన్ ప్రేర్ బయటికి తీసుకొచ్చింది. పేతురు బంధించబడినప్పుడు అందరికి మత్తు కలిగించి దేవతల నుంచి పేతురు తీసుకెళ్లిపోయి అక్కడ ఆరాధన నిలబెట్టి ఆల్ నైట్ ప్రేయర్. ఇది ఎందుకు బలహీనం అయిపోతా నాకు అర్థం అవ్వట్లేదు. ఇందులో ఉన్నదనే చెప్తాను కానీ లేదు మీకు చెప్పలేదే. ఆల్రెడీ మీద మీరు ఏమైనా వస్తే నాకేమైనా లాభమా అడుగుతాను. వస్తాను, నాకేమైనా లాభమా? మీరు ఆశీర్వదించబడితేనే కదమ్మా. నాకు అర్థం అవ్వట్లేదు. నేను 10 గేదెలు కొనుక్కున్నాను. ఏం చేశాను? 10 గేదెలు కొనుక్కున్నాను. ఈ 10 గేదెల మీద ఒక సంవత్సరం అలా తిండి పెడుతూ అన్ని పెడుతున్నాం. ఆ 10 గేదెలు చూసి నేను ఎప్పుడు సంతోషం? పిల్లల కంటిని ఆశీర్వదించబడితేనే, పాలు ఇస్తేనే ఈ రైతుకి సంతోషం. ఏమో కదా. మీరు దీవించబడితేనే నాకు ఆనందం. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కోరుకుని మీరు దీవించబడాలి అంతే. మీరు ఇస్తారో పోతారో మానేతారో తర్వాత పక్కన పెట్టేయండి. అది మీ అంతరాత్మకి దేవుడికి సాక్ష్యం. మీరు ఇచ్చినా ఏది చేసినా దేవుడి నిమిత్తం ఇవ్వాలి తప్ప నా నిమిత్తం అయితే ఇప్పుడు ఇవ్వకండి. నా నిమిత్తం మీరు ఎప్పుడు నాకు రూపాయి ఇవ్వదు. దయచేసి మాట్లాడుతాను, నాకు తప్పు అయిపోతాను. ఓ సహోదరుడు, మీ నిమిత్తం నేను చాలా బాధపడ్డాను, నేను చాలా వేదన పడ్డాను అన్యా, మరి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను బాధ పెట్టాను కాబట్టి నేను ఇంత సహాయం చేస్తానని చెప్పాడు. ఆ రోజులో ఆ సహాయం ఎంతో గొప్పగా అనిపించింది నాకు చాలా ఆదరణ ఇచ్చిన సహాయం. ఆదరణ ఇచ్చిన సహాయం పొంగిపోయిన ఆ రోజున ఉన్న స్థితి అలాంటిది. అయిపోయిన తర్వాత సమయం కొట్టుకోవట్లు బాగా ఒక్కడ కొట్టితే మళ్ళీ కోరుకోలేకపోయిన 6 రోజులు. అయ్యా, ఆ రోజు నేను బాధ చూసి సహాయం చేశాను కానీ అది నాకు తిరిగి ఇచ్చాను అన్నయ్య అన్నాడు. ఆ రోజు ఒక ఇచ్చేస్తామని చెప్పి బాధ వచ్చేది కాదు. కనుక అప్పు చేసుకోవడం మానేది కదా, ఎక్కడో అప్పు చేసుకుంది కదా. ఇది నాకు నరకం చాలా ఘోరంగా ఉంది, నాకు చాలా బాధ అనిపించింది
అందుకనే దయచేసి నన్ను ఆలోచించి, నా శ్రమలు ఆలోచించి, నా బాధలు ఆలోచించి నాకు సహాయం చేయకండి. దేవుని దృష్టి పెట్టుకొని దేవుడు మీకు చేసిన మేలు బట్టి సహాయం చేయండి. హల్లెలూయా. అది కూడా దేవునికే, నాకొద్దు. మీకు కలిగితే మీ ఇంట్లో భోజనం పెట్టండి, సంతోషం, హ్యాపీ, అంతే. కాకపోతే అది వద్దు, మంచిది చాలు. కానీ పాస్టర్ గారు ఇలాగున్నారు, నాకు సహాయం చేస్తే మీకు నేను రుణపడి ఉంటాను. నేను రుణపడి ఉంటాను. నేను రుణపడి ఉండవలసింది ఎవరు తెలుసా? దేవునికి. కనుక నేను ఎవరు భాగ్యం ఉంచుకునే ప్రయత్నం చేయను. తీర్చేస్తుంటాను అనమాట. అన్నం పెడితే అన్నం పెట్టేస్తుంటాను. ఏమో ఏది ఉంచుకోను అనమాట. ఎందుకంటే ఉంచుకుంటే నాకు పాపం అయిపోయి శాపం అయిపోతాం ఒక రోజు. ఆ బరువు ఎక్కువైపోద్ది. అందుకని ఆ బరువు ముందుగానే తొలగించుకుంటే బెస్ట్. ఆ టెన్షన్ నాకు ఉండదు. లేకపోతే రేపు బరువు పెరిగిపోయిన తర్వాత ఆ రోజు నేను ఇచ్చాను కదా అన్నది నా పరిస్థితి ఏంటి చెప్పండి. నా కాల్ వచ్చి వంగిపోయింది, పడిపోయింది, మనసులో పడిపోయింది. నా భార్య ఆ రోజు ఇచ్చేది చెప్పింది కదా, ఏం చెయ్యాలా? మతి చెడిపోద్ది. కనుక అప్పుడులారా ఆలోచించుకోండి, బాగా అర్థం చేసుకోండి. రౌద్రుడై చదవండి. తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన మా ప్రవక్త అయిన గొప్ప కార్యం చేయమని, మీ ప్రవక్త ఏదైనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా. అయితే ఇది ఉంది కదా, యాభై వేలు మైక్ అయితే సౌండ్ వస్తుంది. ఏంటి బాక్స్ ఎదురుగా మైక్ ఉంటే ఈ అంటది అనమాట. అది నేను ఇక్కడ జాగ్రత్త నాకు దగ్గర తీసుకురావాలని చెప్తుంది. మనకు అర్థం చేసేరా ఇదమ్మా. అయితే ఏదైనా గొప్ప ప్రవక్త మీకు ఏదైనా చెప్పితే ఆ గొప్ప కార్యం చేయకుండా ఉంటారా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని చెప్పిన మాట దానికంటే మీకు ఎరిగి నాకు బట్టలు కొనుక్కొని రమ్మా అంటే కొనుక్కొస్తాం. నాకు భోజనం పెట్టమంటే తెస్తా. మార్కెట్కి వెళ్ళి మీ ఇంటికి భోజనం వస్తానమ్మా సేమ్ కుమార్ అంటే రాత్రి ఆర్డర్ చేసేది పట్టణం చికెన్, రొయ్యలు, చేపలు వండి పెట్టడానికి ఇష్టపడుతుంది, ప్రార్థనకి ఇష్టపడలేదు. పమ్మని అదే బాగా నా కోసం ఆలోచిస్తుంది కానీ నా కోసం ఆలోచిస్తుంది. కానీ ఆశీర్వాదం ఎవరికి కావాలి? నాకేం పోయింది కడుపు తిరిగి నేను దేవుడు దీవించాను కాక అని పోతాను. దీవించవలసిన ఆయన కదా, ఆమె కాక నేను అనాలా? నేను దేవుడు దీవించిన కాక అని కృష్ణ అనుకోలేదు కానీ ఆయన అంటేనే ఆశీర్వాదం. ఆయన అందం. ఎందుకంటే నేను తిన్నదాని కోసం ఆశీర్దించాను. నేను దీనికోసం నేను తిన్నదాని కోసం ఆశీర్దించాను కాబట్టి ఆమె ఆయన ఎప్పుడంటాడు? నేను దేన్ని ఆశపడకుండా దేవుని నామము నిమిత్తమే నేను గొప్ప కార్యాలు సత్కార్యాలు చేసినప్పుడు నేను ఆమె అంటే ఆయన అవును గాక అంటాడు. ఏంటనే హల్లెలూయా. మీరు ఆలోచించండి. నేను తిన్నదాన్ని బట్టి మిమ్మల్ని దీవిస్తే, నేను తిన్నదాన్ని బట్టి మిమ్మల్ని పొగిడితే అది వ్యర్థం, వేస్ట్. అది నేనేం చేయాలా? ప్రభువు నాకు రుచి చూపించిన జీవవాక్యమును బట్టి మీకు నేర్పించి, అందులో నడిపించి, అందులో సారాంశం మీకు వివరించి, మీకు తెలియజేసి మిమ్మల్ని పవిత్రులుగా ఆ వాక్యము ద్వారా కడగబడి, ప్రార్థన ద్వారా నలపబడి మిమ్మల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తేనే నేను గొప్పవాడిని. కానీ లేకపోతే మీరు తెచ్చి పొట్టలు కట్టుకున్న జేబులు పెట్టుకుని ఇంటికి వెళ్ళి పొగడి తింటే ఇంత వేస్ట్. మా నాన్న మా గురించి ఒక చిన్న మాట చెప్తాను మీకు. మా ఇంట్లో అందరూ పిల్లలు కదా, మా నాన్న కేజీలు మాసం తెచ్చి పెట్టేసేవాడు. 5 పిల్లలు తక్కువ, సంతాన లక్ష్మి ఇలా కలిసింది మా అమ్మ 5. ఈయన పెంచడానికి నాన్న తాటలు పడేవాడు మా నాన్న. మా నాన్నకి సహాయంగా నేను ఉండేవాడిని. ఒకళ్ళు ఏమి కానీ పరిస్థితి ఆ అమ్మకి 5 కలిసింది అమ్మ. అయితే ఈ పెద్ద కుటుంబం మంచిదే కానీ వాళ్ళు పెంచడానికి మాత్రం చాలా కష్టాలు పడాలి. నాన్న కష్టాలు పడాలి. అందులో మా నాన్నమ్మ ప్రతి మాట అనేది కాదు. ఎక్కడికో పోయి వచ్చేది ఉండమ్మంటే ఉండేది కాదు. ఎవరు టైమ్స్ వచ్చాడికి ఆమెను కాక అవును కాక నీ పని అయిపోను కాక అనేది ఇప్పుడు సరే నిలబడి ప్రార్థన చేసేసి దగ్గర వచ్చేవాడిని. ఆయన నేను దేవుడు దీవించి కాక ఆమె తండ్రి ప్రభావం తండ్రి బిడ్డ దీవించి మంచి భార్య, మంచి ఉద్యోగం, మంచి పిల్లల్ని, మంచి ఇల్లు ఇచ్చే ప్రభావం ప్రార్థన చేసిపోయింది. ఎక్కడ సరే నిలబడే మాత్రమే ఇదే ప్రార్థన చేసిపోయింది. ఎవరు టీవీ పోయింది, ప్రార్థన చేసుకుంటూ పోయింది. అన్న తినేసింది పోనే. పాపం సాయంత్రం తిరిగి వచ్చి అలసిపోయేది. మేమందరం మా అమ్మ చక్కగా చికెన్ లేకపోతే గుడ్లో లేకపోతే రొయ్యలో చేపల కూర తినేసేవారు. అన్నీ అయిపోయి రేపు భోజనం చేశారా అని 9:30 వచ్చుకోవాలి. తినేసేవాళ్ళమ్మ ఏం చికెన్ నాకు మేమైతే అమ్మాయి కొద్దిగా అన్నం ఎట్లా అది మా అమ్మ అన్నం పెడితే అన్నం పెడతాం చికెన్. మేము ఉన్నాం 10 ఉన్నాం. ఏమో కేజీ మాసం సరిపోతా మనుషులు 200 గ్రాములు తినేస్తాం. ఈ మామూలు కాదు, పొరలు కదా.
గుడ్డు అందుకు నిజంగా గుడ్డు ఈ సగం చేతి సేరుకున్న గుడ్డు నోట్లో పెట్టుకుని ఇచ్చేవాడు తింటావా అనేవాడు అనమాట. ఈ గుడ్డు అంతా నోట్లో పెట్టుకుని తింటారా అవన్నీ తీసి ఇచ్చేవాడు తింటారా అని. ఎందుకంటే నోట్లోకి వెళ్ళిపోతారు అది ఎంగిల్ అయిపోతుంది కదా, వద్దు అంటారు ఇంకా నాదే. గుడ్డు మొక్క అయితే చాలా కష్టం ఉండదు మాకు, అందుకని గుడ్డు కాబట్టి నోట్లు వేసుకొని ఇచ్చేవారు అనమాట. తింటారా అంటే అమ్మ వద్దు నోట్ వేసుకొని అన్ని వద్దు అనేవారు అనమాట. అందరూ అదే బాధ్యత, అందరూ అదే పద్ధతి. మా తమ్ముడు మేము అందరూ అదే అయితే పాప మా నాన్నమ్మ అనేది కొద్దిగా అన్నం పెట్టి అమ్మాయి అంటే మా అమ్మ అన్నం ఇచ్చింది. కష్టపడుతున్న భర్త కష్టపడిన పిల్లలు కాబట్టి కొద్దిగా తల్లి ఉంటుంది మంచి ఆహారం పెట్టడానికి ఆలోచిస్తాను. మంచి ఫుడ్ పెట్టి తినేసి హ్యాపీగా పేగల పెట్టి తిరిగి కండ మొదలెట్టి ఏమో సభకు శుభ్రంగా మా అంతా అయిపోయింది. మా నాన్నమ్మ చాను పెట్టమంటే పెట్టేది, పెడితే కూర లేదు పాప అయిపోయింది. చారేసి పెట్టి ఆ చారు మీద దాన్ని అప్పలు లేకనే అన్ని ఇంకేసేది. నాన్నమ్మ తిన్నావా అంటే తిన్నాను రా, మీరు మాసం తిన్నారు చారు తిన్నాను, ఎందుకు ఏంటో తెలుసా మాట, ఎందుకు మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏంట్రా తిన్నే, అది తిన్నేనా గొంతుకు దాంట్లో తెచ్చిద్దాం కదా. నువ్వు మటన్ తిను, చికెన్ తిను, రొయ్యలు తిను, చేపలు తిను, జస్ట్ ఎంతవరకు దాని రుచి. ఇది లోనికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అది చెప్పండి, ఏమవుతుంది అది అసిద్ధమా కాదా? చక్కని డైలాగ్ బాగా అయిపోయింది అనమాట. ఏంటి ఎంత కష్టపడి కేజీ మాత్రం అంత అసిద్ధమా మాకు అనిపించింది అనమాట. నిజంగా వాస్తవానికి తిండి దాని మీద దృష్టి పెడితే అసిద్ధమే. మానవుడికి తిండి మీద కానీ, డబ్బు మీద కానీ, ఆభరణాల మీద కానీ, ఆస్తి మీద కానీ ఆలోచన ఉండకూడదు. ఆలోచన అంతా దేవుడి మీద ఉండాలి. దేవుడి మీద ఉంటే మిగతా దేవుడు ఇస్తారు మనకి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు అదే కోరుకుంటున్నాను, దయచేసి నా కంటికి కనపడకుండా ఇది ఉండాలని దేవుని అడుగుతున్నాను అన్నమాట. కంటికి బంగారం చూడడానికి ఇష్టపడను, ఎందుకంటే నా మనసు ఆయనకి వెళ్ళిపోద్దేమో. మనం ఒక రోజు ఒక అతను 4 ఉంగరాలు రాసిన చూసాను అనమాట. ఇలా చూడగానే తల మెరిసేతం చెయ్య అమ్మ నా బ్యాంక్ లో ఉన్న అప్పుడు అతను గుర్తొచ్చింది. అమ్మ వద్దు పాప వద్దు, మళ్ళీ నా వ్రతి మళ్ళీ అని మళ్ళీ తగ్గించుకున్నాను. ఆశాజీవి కనుక దయచేసి ఇటువంటి ఆటల మీద ఆశ కలిగి ఉండకూడదు. ఇంకోటి చెప్తానంటే, ఈ ప్రవక్త ఎవరో తెలుసా మీకు? ఎందుకని దీనుడు కాదు, ఏమీ లేనివాడు కూడా కాదు, కోటీశ్వరుడైన 120 ఎకరాల భూమి ఉన్నవాడైన. ఎన్ని ఎకరాలమ్మా? 120 ఎకరాలు, 12 జట్ల ఎద్దులు ఉన్నాయి ఆయనకి. ఎకరానికి ఒక జత ఎడ్లు సాగు చేసేలాగా 12 జతల ఎడ్లు ఉన్నాయి ఆయనకి. 120 ఎకరాలు సాగు చేయండి. ఈ కోటీశ్వరుడు ఒకరోజు ఒక మాట విని సమస్తమును విడిచిపెట్టి యెహోవాను ఆశ్రయించాడు, దేవుని వెంబడించాడు. ఏమీ లేని వాడిగా. ఈరోజు తాడుంటే బొంగరం లేదు మనకి. వాస్తవానికి చెప్పాలంటే మంచి గుడ్డ పైన లోపల ఉన్నది పనికి మరి 10 రూపాయలు కొట్టుంటుంది. మనకి పనిను చీప్ పాటు వేసుకుంటాం, వస్త్రం పైకి బాగా ఉంటుంది. తాడు ఉంటే బంగారం లేని బ్రతుకులు మన బ్రతుకులు ఎంత గర్వం తెలుసా మనకి? దేవుని మాటకు లోబడే తత్వం మనలో లేదు. మన 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 ఆలోచనలే కానీ దేవుని ఆలోచనలకి మనం బందీలైపోయామని ఎప్పుడు కూడా మనం గ్రహించాం. అయ్యో దేవుడు నాకు ఎందుకు పిలుస్తున్నాడో, నాతో ఎందుకు మాట్లాడుతున్నాడో, నేను ఎందుకు వెళ్ళకుండా ఉండాలి, నేను వెళ్ళాలి, ఏమో దేవుడు నా పట్ల కార్యం చేస్తాడేమో ఎదురు చూసేవాళ్ళకి మనం ఉండం. మగ్దలేని మరియా గురించి ఎన్నో మాటలు అనుకున్నారు. 7 దెయ్యాలు పట్టిన ఆమె. మగ్దలేని మరియా ఒక్కరితో యేసుని చూడడానికి వెళ్ళింది. చనిపోయిన తర్వాత 3వ దినమున ఆ సమాధి ప్రాంతానికి వెళ్ళి యేసుని ఎతకనందుకు వెళ్ళి చరిత్రలో మిగిలిపోయింది. హల్లెలూయా. చూడండి, ఆ మగ్దలేని మరియా గురించి ఎన్నో అద్భుతమైన వాక్యం ఉంది. ఆమె దెయ్యము పట్టిన వ్యక్తి. ఆమె ఆ దెయ్యాల నుంచి దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత దేవుడిని వెతకడం మొదలైంది. ఈ రోజు మనం తాడుంటే బొమ్మలు ఉండదు. ఒకసారి నన్ను చూడండి, చర్చ చాలా బాగుంది, 1000 రూపాయలు. ఫ్యాన్ బాగుంది, 1400 రూపాయలు. బయటికి ఇలా చెప్పులు చూడండి ఎలా ఉంది. కుక్కలు సీకిన చెప్పులు నా దగ్గర. అంటే మన బతుకులో ఒకటి బాగుంటే ఒకటి బాగోదు. ఎటువంటి పరాయి బ్రతుకు మనకి ఎందుకంటే దేవుని మాట విరోధంగా బ్రతకడం? చెప్పండి, అసలు ఆలోచన చెప్తే కదా. జీవితం అనుభవం. ధనము నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, బంగారం నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, నా బంధువు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. ప్రతిదీ కూడా నా జీవితంలో నష్టాన్ని కలిగించే. ఎవరి వల్ల నేను సంతోషంగా ఉండలేకపోయాను. ఇంత ధనం సంపాదించాను, బాధగానే ఉన్నది. ఇంత బంగారం సంపాదించాను, బాధతోనే ఉన్నాను. ఇవన్నీ ఉన్నా సరే బాధ నాలో ఉంది, కానీ సంతోషం అన్నది, ఆనందం అన్నది నాలో లేదు. చూడండి, ఎలీషా జీవితంలో ఎంత ధనం ఉన్నా,
ఇంత కోటిస్తుడైనా సరే అవన్నీ విడిచిపెట్టి దేవుని మాటకి లోబడి ఆ రోజు వెళ్ళాడు కాబట్టి ఈయన ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో తెలుసా మీకు? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తెలుసా మీకైనా? ఎలియా కంటే గొప్ప కార్యాలు చేశారు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా గారి కంటే రెండింతలు ఆయన అడిగాడట. ఏలియా గారిని, అయ్యా రెండింతలు పాలి భాగం కావాలని అడిగాడట. రెండింతలు ఆశీర్వాదం నాకు కావాలంటే అది నా దగ్గర లేదయ్యా, అది నీకు ప్రభు ఇస్తానట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రెండింతల ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చింది. ఆ రోజు 120 ఎకరాల భూమి ఎలీషా పేరు బైబిల్ గ్రంథంలో హెచ్చు చేయలేదు, పెంచలేదు పేరుని. ఆయనకున్న ఎడ్లు కానీ, ఆయనకున్న బంగారం కానీ, ఆయనకున్న ఆస్తి కానీ, సిరి సంపదలు కానీ ఆయన ఏమి హెచ్చించలేదు. కానీ హెచ్చించిందంత అదేంటో సార్, దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ దేవుడు నిన్ను నన్ను హెచ్చించేందుకు ఇష్టపడి ఆయన పిలుస్తుంటే ఎందుకు మీకు ఇది నిర్లక్ష్యం నాకు అర్థం అవట్లేదు. అయితే ఆ దాసుడు అయితే ఆ దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? నేను మీకు చెప్తున్నాను, అమ్మ ఈ రోజు ప్రార్థనకు వచ్చేయండి అన్నాను అనుకో, నేను ఒకటి చెప్తున్నాను, వచ్చేయండి అంతే. నాకు అవ్వదు, నాకు పనులు ఉన్నాయి, నాకు బిజినెస్ ఉంది, నాకు ఇంకోటి ఉంది అంటే అది మీకు కలవని నేను చేయలేదు. ఒకటి చెప్తున్నాను, మీకు ఒక సంఘాన్ని పరిచయం చేస్తాను, అవసరమైతే మేము అందరం తీసుకెళ్తాను. చెప్తాను, ఒక దాసుడికి ఒక దర్శనం వచ్చింది. ఎవరికి? ఒక సంఘ కాపురికి ఒక దర్శనం వచ్చింది. ఏంటో తెలుసా? తను ఒక చక్కని మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. ఏమనుకున్నాడ? మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు. నేను చెప్తున్నాను, మన మందిరాన్ని నిర్మించాలని అనేక విధాలు ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏ రోజైనా మీరు ఎవరైనా సరే ఒక గంట కేవలం మందిరం కొరకు ప్రార్థన చేశారా? మా పాస్టర్ గారు అడుగుతున్నారు తండ్రి మీరు ఇచ్చేది తండ్రి, మేము పడుకుంటాం తండ్రి. మా పాస్టర్ అడుగుతున్నారు తండ్రి మీరు ఇచ్చేది తండ్రి, మేము ఇద్దరు లేస్తాం తండ్రి. మా పాస్టర్ అడిగేస్తారు తండ్రి, పాస్టర్ అడుగుతున్నారు తప్ప మీరు అడగట్లేదు వాళ్ళ మందిరం కావాలి. ఏ రోజైనా గంట పక్కన పెడతాం. మీ సమస్య గురించి ఏ రోజైనా ఇక్కడికి వచ్చి ఈ ఎదురుగా కూర్చొని ఏ రోజైనా ఒక గంట. ఇది కేవలం చెక్కే, ఇది చెక్క. యేసు ప్రభు ముందు చచ్చిపోక ముందు ఇది చెక్క. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇదే దేవుడు మనకి. హల్లెలూయా. అందులోంచి ఆ సిలువుకి చెక్కకి విలువ వచ్చింది తెలుసా మీకు? అందులోంచి ఆ చెక్కకి విలువ వచ్చింది. ఆ చెక్క పనులు చేసే గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. కనుక మీరు వాక్యానికి లోపల నేర్చుకోండి. మీకు ఏదో పనులు తెమ్మని చెప్పట్లేదు, దేవుని మందిరానికి రామని చెప్తున్నాను అంతే. రండి, ఆశీర్వాదాలు పొందండి. అవి పొందినప్పుడు మీకు అర్థమవుతుంది. వస్తూ ఉంటే తింటూ ఉంటే ఆ పాప తీగా ఉంటుంది. తినాలి కదా, తినకుండా తిన్న మనిషి తిన ఇలా ఉంటారంటే కష్టం, నేనేం చేయలేను. ఆ మందిరంకు ఆ సంఘ కాబట్టి దర్శనం వచ్చిందని తెలుసా? దేవుడు చెప్పాట, అయ్యా నువ్వు మందిరాన్ని కట్టాలనుకుంటున్నావు, నువ్వు మందిరాన్ని కట్టాలనుకున్నావు కాబట్టి ఇటువంటి విధముగా నువ్వు మందిరాన్ని కట్టు అని ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. రాతితో కట్టమని. దేవునమ్మా, రాతితో కట్టాలంటే కట్టొచ్చు, డబ్బులు ఎక్కువ అవుతాయి. మేస్త్రులు పెట్టుకోవచ్చు, ఎలక్ట్రిషియన్ పెట్టుకోవచ్చు, కార్పెంటర్ పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మందిర నిర్మాణం అయిపోతావుదా? డబ్బులుంటే ఏమవుతుందండి? కొండ మీద పొద్దుడు కిందకు వస్తుంది, అయిపోద్ది. కానీ దేవుడు అలా చెప్పలేదట. ఆ కాపాడట, నువ్వు మందిర నిర్మాణం చేస్తున్నావు కదా, నీ మందిరంలో ఉన్న ముసలి వారి నుంచి చిన్న పిల్లల వరకు నీ మందిర నిర్మాణ కార్యక్రమం వాళ్ళే చేయాలన్నట. హల్లెలూయా. ఎవరు చేయాలి? మేస్త్రులు వాళ్ళే, కార్పెంటర్లు వాళ్ళే, శిల్పకారులు వాళ్ళే, మొత్తం తాళే. అది రాతితో కట్టాలి. సాయంకాలం మీరు కరెక్ట్గా 5:30కి మీరు బయలుదేరండి. మన ఇక్కడ ముందు లోనకి వెళ్తే అక్కడ బీచ్ మీ దగ్గర స్టార్టింగ్ ముందుకి ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. ఆ రోడ్డు మీద నుంచొని ఇలా లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ అక్కడ ఒక చర్చ్ ఉంటుంది, ఐపీసీ చర్చ్, ఇండియన్ పెంతెకోస్ట్ చర్చ్. ఆ చర్చ్ దగ్గర బయట నుంచి తెల్ల వస్త్రాలు కట్టుకొని చిన్న పిల్లలు మొత్తం పెద్దవాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. 6 గంటల 6:30 టైంలో బయటకు వస్తారు. ఆ టైంలో ఇంచుమించు 1500 మంది ఉన్నారు. ఈ రోజుకి 13 సంవత్సరాలు బట్టి ఆ మందిర నిర్మాణం చేస్తున్నారు. రాతితోనే వాళ్ళే చెక్కుతున్నారు. పిల్లలే సిజలు పెట్టి ఆడవాళ్ళు చెక్కుతున్నారు, ఆడవాళ్ళు సిమెంట్ కలుపుతున్నారు, మగవాళ్ళు సిమెంట్ మెత్తుతున్నారు, మోస్తున్నారు, కడుతున్నారు. మందిర నిర్మాణం జరుగుతుందంట. అతనికి దర్శనం రావడం ఏంటంటే నేను చేయడం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అనుకుని ఉంటే ఆ మందిరం అవుతుందా? దేవుడు మీతో మాట్లాడలేదు కదా, నాతో మాట్లాడుతున్నాడు కదా. ఒక సహోదరి ఇంటికి ఏదైనా ప్రార్థన చేయండి, ఒక దెయ్యం అలా తిరుగుతూ కనిపిస్తుంది. రాత్రి కూడా మీకు చెప్పాను. నేను ఇల్లు బయటకు వచ్చింది,
నేను బయటపెద్దాను మళ్ళీ వాడుకెళ్తున్నాను. నాకు వచ్చిన దర్శనం మీకు చెప్తున్నాను, మీరు అంటలేదు నేనేం చేయాలి? నా ప్రాబ్లమా? నా ప్రాబ్లం కాదు కదా. నా ప్రాబ్లం చెప్పండి. జరగబోయేది 1 వీక్ బిఫోర్గా, ఒక వారం రోజుల్లో జరగబోయేది కూడా దేవుడు నాకు దర్శనాన్ని ఇస్తున్నాడు ఈరోజు. అయితే అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా నాయన ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి ఇద్దరు కమ్మల మాట దానికంటే మేలే కదా స్నానం చేసి అందులోకి మునుగురా అంటే మంచిదే కదా, అని చెప్పి కష్టమైన పని కాదు కదా అని చెప్పాడు కదా. చదవమ్మా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము ఎలాగట? అతని దేహము పసిపిల్లల చర్మం వలె అయిపోయిందట. ఎప్పుడు? దేవుడు మాట విన్నప్పుడా కాదా? చెప్పండి. దైవజనుడికి వచ్చిన దర్శనం బట్టి ఆ మందిరం కట్టబడితే ఆ మందిరం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. దైవజనుడికి వచ్చిన దర్శనం బట్టి మీకు ఏది చెప్పింది అది చేస్తే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఓకే, నేను చెప్పింది అబద్ధము స్వార్థం అయితే మీ నుంచి నేను డబ్బు కలెక్షన్ చేసుకోవాలి. నాకు దర్శనం వచ్చింది నేను ఇస్తే మీకు సోది చెప్తాను అమ్మాయి చెప్పాలి. నాకు కళ వచ్చింది రాత్రి ఎవరో చచ్చిపోయినట్టుగా, అది ఎవరు చచ్చిపోయారో చెప్పాలంటే నాకు 1000 రూపాయలు ఇవ్వడాను అనుకోండి, నాకు మొత్తం అందరూ 1000 సిద్ధపడిపోతారు. యేసుప్రభు అలాగే అన్నారు, నన్ను అప్పగించిన వాడు మీలో అన్నాడు, నేనా అన్నారు 11 మందిని 12 మంది. అంటే ఎవరో వారికి తెలుసు అని నేను మీ దగ్గర డబ్బులు కలెక్షన్ చేసుకోవచ్చు, కానీ అలా చెప్పట్లేదు. నేను డబ్బు గురించి కానీ ఇంకోటి నేను ఆశపడట్లేదు. నేను ఒకటి చెప్తాను, దేవుడు చూపించిన దాన్ని జరగవలసిందని క్లియర్గా క్లారిటీగా దేవుడు నాకు చూపిస్తున్నాడు, అది చేస్తున్నాను. మీకు చెప్తున్నాను, ముందుగానే హెచ్చరిస్తున్నాను. తల్లి, ఇది మీ సమస్య, ఇది మీకు ఉంది, నేను చెప్తున్నా, ఆగించండి బాగా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇలాగ ఒక ఐటెం నేను ఇస్తున్నాను, ఈ కచ్చిపు నేను ఇస్తున్నాను, ఎవరికి? ఆ పాపకి ఇస్తున్నాను. ఇస్తున్నప్పుడు ఆ ఎవరు తీసుకునే చేతులకు వెళ్తుందా, తీసుకోకపోతే వెళ్తుందా? ఇచ్చేవాడు ఇసరడం, ఇసిరితే ఏమన్నా కుక్కలా కనపడుతున్నారు అంటాడు. ఏమంటాడు? చెప్పండి. మీరు అక్కడి నుంచి నాకు 10 రూపాయలకి ఇస్తారండి, నేను అడుక్కులో కనపడుతున్నాను అంటాం మనమా? లేకపోతే ప్లేట్ ఇస్తారండి, కుక్కలా కనపడుతున్నాను అంటాం. అన్న పెట్టి ఎలా తన్నండి, ఎదవన్నారు ఇలా తిడుతున్నావా, నేను కుక్కలా కనపడుతున్నాను అంటే ఇసరుడు ఎవడు? ఇచ్చేవాడు చేతితో గౌరవంగా ఇస్తాడు, పుచ్చుకునేవాడు పుచ్చుకుంటేనే చేతిలోకి వెళ్తుందా? మరి పుచ్చుకునే యోగ్యత కలిగి మనం ఉండాలా వద్దా? చెప్పండి అమ్మా. ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు, ఇస్తున్న ఆశీర్వాదం ఎలా పట్టుకోవాలి? 2 చేతులు జోడించి ఆయన వైపు చేతులు ఎత్తి, ప్రభువా నీ ఆశీర్వాదం నాకు దయచేయని అడగాల వద్దా? పొందుకునే భాగ్యం మనకు ఉండాలా వద్దా? ఎవరైతే ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు, మీ అక్కర్లు ఏమో నాకు తెలుసు అంటున్నాడు ఆయన, మీకు ఏది కావాలో మీకు తెలుసు అంటున్నాడు ఆయన. ఆయనకు అన్ని అక్కర్లు తెలిసి మీకు ఇవ్వాలి ఇష్టపడినప్పుడు, మీరు అందుకోవడానికి ఇష్టపడకపోతే యేసయ్య తప్ప, మన తప్ప? ఉద్యోగం కావాలి ఎలా బ్రతుకు అని చెప్తున్న వాక్యము. అలా బ్రతికినప్పుడే ఉద్యోగం వస్తుంది. అలా బ్రతకకుండా నేను జులైలాగా బ్రతుకుతాను, నేను చదువుకోను, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంటర్వ్యూకి వెళ్ళను, నాకు ఉద్యోగం వచ్చానంటే వస్తుందా? రాదు. ఒక వ్యక్తి ఇలాగే మన బుద్ధిహీనుడట. ఏమనంటే, ఈ రోజు నాకు లాటరీ తగ్గుతుంది, నా అప్పులన్నీ తీరిపోతే మీరు ధైర్యంగా ఉండని చెప్పి ఊరంతా అప్పులు తీసేసాడు. ఊరంతా అప్పులు చేసిన తర్వాత ఎవరైనా డబ్బులు ఎప్పుడు ఎత్తారంటే, ఈ రోజు నాకు 1 కోటి రూపాయల లాటరీ తగ్గుతుంది. మీకు తెలుసా తెలీదు? 1 కోటి రూపాయల లాటరీ. ఈ రోజు మీ అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి, ఒక్కడు కూడా నా అప్పు ఉండదు అన్నట్టు. సరే అని చెప్పేసి ఆ సాయంకాలం మొత్తం దండ వేసుకొని మొత్తం అంతా అడ్డు మోగించుకొని వస్తారట. ఈ రోజు లాటరీ సమయం తెద్దని మొత్తం ఊరు ప్రజలంతా వెంకటలో ఉన్నారు. ఎందుకంటే ఊరంతా అప్పులు చేసేది కదా, ఊరంతా అప్పులు చేసేసాడు. మరి ఇంటి పక్కన పేకుంటారు, లాటరీ తగ్గితే అంటే కలిసి చేసేసుకోవాలి, లేకపోతే కూడా తెలియదు. అందుకని అందరూ వెంకటలో ఉన్నారట. పాప అందరూ 10 లాటరీ మందే అందరూ తీసుకెళ్ళి హ్యాపీగా వెళ్ళిపోయి కొట్టు దగ్గర వెళ్ళిపోయాడు. టికెట్ ఈ లాటరీ ఎవరైనా దగ్గర చెప్పంటే, లాటరీ ఆడి పేరు లేదు అందులో, ఆడి పేరు లేదు అందులోని. మరి ఏదో లాటరీ తవ్వుతాను కదా, నీకే వస్తుందో గ్యారంటీ చెప్పావు కదా, ఏదో నీ లాటరీ అంటే మరి బుద్ధిహీనులని టికెట్ కొంటాయి కదా లాటరీ తగ్గ. అది టికెటే కొనలేదు కానీ ఊరందరినీ లాటరీ తగ్గి ఎడబెట్టుకోవడం మన జీవితం లాగా ఉందా? మన దగ్గర చేయవలసింది చేయలేదు కానీ అంతా మందే అంటున్నాం. ఆయన అంతా మనకి ఎవరికి ఇష్టపడుతున్నాడు కానీ పొందుకునే భాగ్యాన్ని మనమే కోల్పోతున్నాం. దయచేసి బాగా అర్థం చేసుకోండి. నాకు మీరు ఎవ్వరూ శత్రువులు కాదు, ముందే చెప్తున్నాను. నేను శత్రువులు కూడా ప్రేమిస్తాను. దేవుడు లాగా నేను నేర్చుకున్న పాట పెట్టాను, శత్రువులు కూడా నేను ప్రేమిస్తాను. మీకు ముందే చెప్పాను, నాకు వచ్చి దర్శనం ఖచ్చితంగా నెరవేరుతుంది.
మా నాన్న నాకు ఎదురుగా ఏడ్చుకొని వస్తున్నాడు దర్శనం రాత్రి 12 గంటలకి ఏడ్చుకొని వస్తున్నాడు ఎదురుగా అనమాట. ఇదేంటి ఎప్పుడు రాని వ్యక్తి ఏడ్చుకొని వస్తున్నా ముందుకు అనుకున్నాను. నా ముందుకు ఏడ్చుకొని వస్తున్నాడు ఏంటి, ఎప్పుడు నాకు అనిపించడు ఆయన అనుకున్న మరుసటి ఆదివారం విశ్రాంతి అయిపోయిన సాయంకాలం ప్రార్థనకి వెళ్తుంటే నేను బండి మీద వెళ్తుంటే నడుచుకుని ఏడ్చుకున్న ముందుకు వస్తున్నాను. ఆ ముందు రోజు దర్శనం, మరుసటి రోజు దేవుడు కార్యం. ఏడ్చుకుని ఆ బండి పట్టుకొని కనీళ్ళు తెచ్చుకుని ఏడుస్తున్నాను. చచ్చిపోతాను పడుకున్నాను. ఏమన్నా నా బతుకు అదోగతి అయిపోయింది. ఆ ఏదో సిలిండర్లు బయటకి తీసేసాడు, నా ఏదో కాలర్ పట్టుకుని నిధులు పెట్టాడు. అందరూ నన్ను హింసిస్తున్నారు. నేను బ్రతకడం వేస్ట్ కాదు. బ్రతకడం చాలా విలువైనది. మార్చుకొని మనసు మార్చుకొని బ్రతుకు. నువ్వు చేయవలసిన న్యాయం చేసే ఎవరికని చేసేసి హ్యాపీగా ఉండు. అంతేకాని అంతా కూడా నేనే చేస్తాననుకోవడం తప్పు. నీ వల్ల కాదు, దేవుడు చేయడం తప్ప ఎవడు చేయడు. దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కనుక నువ్వు ఆడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు, దేవుడి మీద ఆనుకుని దేవుడి భారం కలిగి ఉండు. స్నానము చేసి చిన్న పిల్లవారి పసి పిల్లల వలె చక్కని చర్మముతో బయటకు వచ్చేటప్పుడు విన్న తర్వాత ఏదైనా సరే దేవుని మాట వింటేనే జరుగుతుంది, కానీ వినకపోతే జరగదు. నా జీవితంలో నేర్చుకున్న గొప్ప సత్యం ఇది. కనుక మీరు విన్నందుకు నేర్చుకోండి. ఇంకో మాట చదివి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకొని ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథం నుంచి 13వ అధ్యాయం 14వ వచనం చదవము. ఇంకా ముందుకెళ్తే ఆ లేఖనం ఏమిటో తెలుసా? అద్భుతమైన కార్యము ఆ దేవుడు చేశాడు ఆ నయముల పట్ల. తర్వాత గెహాజీ అనే ఒక భక్తుడు ఉంటాడు చూడండి. ఒకడికి కుష్టి వ్యాధి నుంచి విడుదల కలుగు చేశాడు, అదే ఎలీషా. మరొకడికి కుష్టి వ్యాధి కలుగు చేశాడు, అదే ఎలీషా. చూడండి అద్భుతమైన. ఎందుకు తెలుసా? గెహాజీ అన్నవాడు ఎలీషా ఎందుకంటే ఒక శిష్యుడిగా ఉండేవాడు. అతనితో బయలుదేరి వెళ్తున్నాడట. వెళ్తుంటే ఇతనికి ధన వ్యామోహం పట్టింది. ఆ వాక్యం కూడా చదువుకొని మనం ముగించుకుందాం. ఆ వ్యామోహం కలిగి అతను దాని పట్ల ఆశ కలిగి ఆ ప్రవక్త వెనకతలు ఎండ మానేసి కొద్దిగా బ్యాక్ స్టెప్ వేసి రాజ్యకార్యాలు చేశాడట. చదువుదాం ఒకసారి. ఇటుపక్క ఉంటుంది. అంతటా దైవజనుడు ఎలీషాకు గెహాజీ సిరియైన నయమాను తీసుకువచ్చిన కిందకి వెళ్ళిపో. వాటన్నిటిని అంగీకరించుటకు గెహాజీ ఇది సమయమా కాబట్టి నయమాను అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు ఆ రథము దిగి నిన్ను ఎదుర్కోవడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇప్పుడు మనం అందరం కలిసి వెళ్తున్నాం. ఇందులో ఒక తప్పిపోయినప్పుడు నా మనసు ఎక్కడ ఉంటది చెప్పండి? ఎక్కడ ఉంటది? మన పిల్లలు కనపడ్డది ఇక్కడ ఎక్కడున్నాడు అని మరియమ్మ గారు యేసేపు గారు ఎదుర్కొనడం లేదా? అంటే ఎప్పుడు తప్పిపోతాడో అప్పుడు మనసు అక్కడికి వెళ్ళిపోద్ది. ఎంతమంది చుట్టాలున్నా బంధువులు అనవసరం. ఆ మనసు ఎక్కడ ఉంటది? తప్పిపోయిన వాడి మీద ఉంటది. అలాగే గెహాజీ ఎలీషాతో ప్రయాణం చేస్తూ రథము దిగిపోయి వేరే రాజకార్యాలకు వెళ్ళిపోతే నీతో వచ్చినప్పుడు నువ్వు నాతో వచ్చినప్పుడు నా మనసు నీతో ఉండలేదా గెహాజీ అన్నప్పుడు ద్రవ్యమును వస్త్రములను చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకొనుటకు ఆలోచించండి. నిన్న ఆవిర్భావం వస్తున్నామా? వస్తుందా? తేగలరా? మీకు దమ్ముంటే తేండి. ఈరోజు నేను ఇక్కడ ఉపవాసం ఉంటాను. నేను శనివారం నాకు కావాలంటే తెస్తారా? తేడా మీరు నాకు తెలిసి శనివారం తిండమ్మా. తేడా ఇది సమయమా? ఇది ఎన్ని చేయడానికి నీకు సమయమా? నెలంతా కష్టపడి అన్ని పనులు చేసుకున్నా మనం ఇష్టంగా జీవిస్తున్నాం. నెలకు ఒకసారి ఆలేని పేరుకి మీకు ఎందుకు అంత బలహీనత అడుగుతున్నాను నేను. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర చేసే పని ఏంటి? దేవుని మందిరంలోకి వచ్చి చేసే పని ఏంటి? ఇంట్లో ఇక్కడ వచ్చి ఏమన్నా రాళ్ళు పట్టాలా, మొయ్యాలా, ఫ్యాన్ రిపేర్ చేయాలా? చెప్పండి. కొనుగోబెట్టి తవ్వాలా, పెయింట్లు వేయాలా? ఏమీ లేదు కదా. వచ్చి కూర్చొని దేవుని ప్రార్థన అందరూ కలిసి ప్రార్థన చేసి వాక్యం వెంట వెనక ఏమైనా ఉందా? ఇందులోని ఏమైనా ఉందా? దీనికి ఎందుకు మీ బలహీనత? దీనికి ఎందుకు మీ ఆశీర్వాదం పోగొట్టుకున్నారు? చెప్పండి ఒకసారి. మీరు రాలేని వాళ్ళందరూ అందరికీ నేను అడుగుతున్నాను. దేవుడా ఈరోజు ఆల్రెడీ ప్రేయర్ గొప్ప కార్యం ఉంది ఏంటి తెలుసా? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలా? ఆస్తి పంపకాలు అవుతున్నాయి. నాకు ఏది విలువైన దేవుడు అడిగారు, ప్రభువా నాకు ఇది వద్దు, ఈ రోజు నాకు అది వద్దు. ఆ రోజు కార్యం ప్రమోట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి
నాకు ఇవాళ దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోవాలంతే అని ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాను. సాయంకాలం విడుదల చేయడం దేవుడు 7:30 బయట రాగానే ఈ రోజు ఆ మీటింగ్ లేదు వెళ్ళిపోమని చెప్తున్నాను. ఎంతో ఆనందపడ్డాను నేను. ఎందుకు నేను చేసిన ప్రార్థన యెహోవా సఫలపరిచాడు. నీ కోరికను సిద్ధపరిచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచాడు. హల్లెలూయా. నా కోరికని దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని ఆలోచించాను. అందుకే దేవుడు నాకు తీసుకొచ్చాను. నేను వెళ్ళకూడదు అని నిర్ణయం ముందే మనం చేసేసుకుంటాం. ఈ రోజు నేను వెళ్ళకూడదు, ఉదయమే డిసైడ్ అయిపోయాను ఉదయమే నేను వెళ్ళకూడదు అని. ఎవరికి డిసైడ్ అవుతాయి మీరు? నా కోసమా? చెప్పండి ఒకసారి. దేవుడిని ఆలోచించుకోండి మీరు. దేవుడు చేసే కార్యాలు భూలోకంలో ఏమీ లేవు. ఏ డాక్టర్ని వైద్యంతో స్వస్థపరిచాడా నయమాన్ని? లేదు. దేవుని కృప. ఎక్కడ? దేవుని కృపడి నీటిలో ఒక యార్దాను నదులు ఇలా ములిగి రమ్మంటే 7 సార్లు ములిగితే పసి పిల్లల చర్మం వల్ల అయిపోయింది. ఈ రోజు ఈ దిక్కుమాల శరీరానికి వయసు అయిపోయిన తర్వాత ఫేర్ లవ్లీ, వికో టర్మరిక్, రకరకాలవన్నీ ఇవన్నీ వాడేసి వయసు కుర్రలా తయారైపోతున్న రంగులు వేస్తున్నాం మనం. కొద్దిగా ఎర్రగొద్దే సార్ ముసలు అంటే రంగులు వేసేసుకుంటాం వయసులో కనపడ. ఏంటి మనకి నాకు అర్థం అవ్వట్లేదు, చెప్పండి సార్. ఏమి మనకి దేవుడిచ్చిందే కదా. నరిసిన వెండిలు సొగసైన కిరీటం అంట. నర్సరీ వెండిలు సొగసైన కిరీటం అంటే నీ వెంట్రుకలు పండిన తర్వాత నువ్వు పెద్దవాళ్ళ చేపలకు వెళ్ళిపోతావు. నీకు సలహాలు అడుగుతారు వాళ్ళు. నేను కుర్రలాగా అయిపోతాను, వయసులోలాగా అయిపోతాను. మేకప్ వేసుకొని బయలుదేరుతున్నాం మనం. నయమానికి ఏ మేకప్ ఉంది చెప్పండి? ఏ ఫేర్వెల్ రాసుకున్నాడు? ఏ వికోటర్మైక్ రాసుకున్నాడు? ఎన్ని సబ్బులు పెట్టి ఒళ్ళు తోముకున్నాడు? లేదు. కేవలం యార్దాను నదిలోకి వెళ్ళి ఒక్కసారి ములిగి రమ్మాడంతే. దట్స్ ఆల్. 7 సార్లు. నదిలో ఉన్న స్వస్థత ఫేర్లో రాదు. చూడండి, దేవుడి మాటలో అంత శ్రేష్టమైనది. ఆ నదిలో ఎందరో ములుగుతున్నారు. అందరికీ ఆ భాగ్యం ఎందుకు రాలేదు? చాలా మంది స్నానం చేస్తున్నారు, కానీ ప్రవక్త ద్వారా పలకబడి మాట్లాడంటే నువ్వు ఎప్పుడు వెళ్తావో, ఎప్పుడు స్నానం చేస్తావో అప్పుడు స్వస్థపరచబడి బయటకు వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. 38 ఏళ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత నందాలేకపడి ఉండేనక్కడ. 38 ఏళ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత నందాలేకపడి ఉండేనక్కడ. యేసు వచ్చి వారిని చూసి స్వస్థపరిచెను. యేసు వచ్చి వారిని చూసి స్వస్థపరిచెను. యెరూషలేములో బేతేస్తకు నీరు కలదు. అందు మండపములైదు చుట్టూ కలవు. యెరూషలేములో 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరు దగ్గర అడుక్కొని పడుతున్నాడు. అని లేపిన వాడు ఒక్కడూ లేడు. నువ్వు వస్తావా అన్నవాడు ఒక్కడూ లేడు. నువ్వు తిన్నావా అన్న అడిగినవాడు లేడు. నువ్వు స్నానం చేస్తావా తీసుకెళ్తాను అని సహాయం చేస్తున్నాడు లేడు. యేసు వచ్చినప్పుడు మాట్లాడతాను చెప్తే సార్ వస్తావా ములుగుతావా అంటే అయ్యా ఎంతమంది నన్ను ఎవ్వడు పెళ్ళలేదండి. ఎంతమంది కోట్లాది మంది ఉన్నారు, వస్తున్నారు పోతారు, కానీ ఎవ్వడు నన్ను పెళ్ళలేదండి. ఎవడు నన్ను పిల్లదయ్యా అంటే రా నేను తీసుకెళ్తాను. ఈ ఉదయం సార్ మన దేవుడు మనతో మాట్లాడుతున్నా చెప్పేసా నా మాట విని ఎలీషా మాట విన్నాడు, నయమాను స్వస్థత కలిగింది. యేసయ్య మాట విన్నాడు, 38 ఏళ్ళ నుంచి రోగి స్వస్థత పొందాడు. ఈ రోజు నేను ఎవరి మాట ఆలోచించుకో. ఈ బంధువులు ఎవ్వరు మనకు ఉపయోగపడరు. ఎవ్వరు చెప్తున్నారు చివరికి అట్టే టైం ఒకేసారి ఆపదలు అందరూ తొలగిపోతారు. ఆ రోజు నిన్ను ఆదుకుని వాడు అక్కడ యేసయ్య. హల్లెలూయా. ఆ యేసయ్య కోసం నువ్వేం చేస్తా? నీ పనులన్నీ పోస్ట్పోన్ చేసుకో. ఏం చేయాలంట? పనుల్ని పోస్ట్పోన్ చేసుకో. క్రైస్తవులు ఆదివారం పెళ్ళిళ్ళు ఎందుకు పెట్టుకోరు తెలుసా మీకు? చెప్పండి. ఆదివారం ఎందుకు పెళ్ళిళ్ళు పెట్టుకోరు? దేవుని సన్నిధిలో గడపాలి. చెప్పండి అమ్మా. ఆదివారం అందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా, బంధువులు చుట్టాలు అందరూ బోర్డు మంది వస్తారు ఆదివారం పెళ్లి పిలిస్తే. కానీ ఆదివారం ఎందుకు పెట్టుకోవాలి తెలుసా? పవిత్రమైన పరిశుద్ధ దినమును దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని తర్వాతే అన్ని అని ఆలోచించి సంఘ కాపురి ఎవ్వరు కూడా ఆదివారం పెళ్లి పెట్టరు. పరిశుద్ధ దినం ఇది, అది పరిశుద్ధ వివాహమే, కానీ పెట్టరు. అది కేవలం దేవునికే పరిమితమైంది. ఆ దేవుని కోసమే ఆ దినము ప్రత్యేకంగా నిర్మించబడింది. ఆ దినము నువ్వు దేవుడి కోసమే జీవించాలి, దేవుడి కోసమే మాట్లాడాలి, దేవుడి కోసమే బ్రతకాలి. అలా ఉన్నప్పుడే మన కార్యం జరుగుతాయి.
ఈ రోజు జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, ఎల్లుండి జరగదు. 38 సంవత్సరాల తర్వాతైనా జరిగిందా లేదా? జరిగిందా లేదా? చెప్పండి. 100 సంవత్సరాల దగ్గర పడిపోయి 80 సంవత్సరాలు వచ్చేసింది చాలామంది. 88 సంవత్సరాల్లో గర్భవతి అయిందా లేదా? 88 సంవత్సరాలు అందరూ కొట్టు అన్నవాడే కానీ ఎవడన్నా చెప్పి నా హాస్పిటల్ తీసుకెళ్తే అన్నవాడు అన్నాడా? మంత్రాలు చెప్పి ఉన్నాడు ఎవడు? ఎవడు ఉన్నా పని అవ్వదు కూడా. ఎందుకంటే దేవుడి నిర్ణయం అది. నువ్వు ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో ఆయన ఒక్కడికే తెలుసు, ఎవరికి ప్రపంచంలో తెలియదు. నువ్వు అనుకుంటావు నాకు మగబిడ్డ కావాలని. ఆయన ఎవడో తెలుసా? ఇక ఆడబిడ్డ వాళ్ళ మగబిడ్డ నాకు తెలుసా, నీకు తెలుసా? ఈ ఆడబిడ్డ మగబిడ్డ కోసం వేలు ఖర్చు పెట్టి స్కానింగ్లు చేసుకుంటాం మనం. నీకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఏ సమయం అంది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన చిత్తానికి నువ్వు లోపల జీవించడమే ఆయనకి ఇష్టమైన పని అని చెప్పి లేఖనం తెలియజేయబడుతుంది. 1 సమూయేలు 13:14 ఒక్కసారి చదివేస్తే మనం ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథం నుంచి 13 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. ఎవరంటే దేవుడట తన చిత్తానుసారముగా నడిచే భక్తుని కనుగొన్నాడు. ఎవరటైనా చెప్పండి, దావీదు. హల్లెలూయా. అందుకే దావీదు నా హృదయానుసారుడు అంటే దేవుని హృదయాన్ని గ్రహించాడు దావీదు. దావీదుకి దేవునికి ఏది ఇష్టమో అది చేశాడు. భార్యకి ఏది ఇష్టమో మనం కొంటాం, భర్తకి ఏమి ఇష్టమో వండి పెడతాం. దేవుడికి ఏమి ఇష్టమో మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే చెప్పండి, దేవునికి ఏమి ఇష్టం అంటే దేవునితో గడపడం ఇష్టం, దేవునికి ప్రార్థన చేయడం ఇష్టం, దేవుని మాట వినడం ఇష్టం. ఈ మూడానికి ఇంకా ఏమీ లేవు, ఆప్షన్ లేవు ఆయనకి. నువ్వు ఆయనకి మంచి బ్యాగీ ప్యాంట్లు ప్యాంట్లు కుట్టించడం ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు మేకప్ చేసుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు రకరకాలుగా ఆయనకి ఇష్టం ఉండదు. నీ పిండి వంటలు ఆయనకి ఇష్టం ఉండదు. మాతకి చెప్పిన మాట డోంట్ ఫర్గెట్ ఇట్ అన్నది. ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు వద్దు, ఇది నాకు ఇష్టం లేనిది, ఐ డోంట్ లైక్ దిస్ అన్నాడు అంతే యేసు ప్రభు. ఇది నాకు ఇష్టం లేనిది, నాకు ఏది ఇష్టమో మర్యాద నా దగ్గర కూర్చొని విను. ఒక అపవిత్రులైన ఎవరమ్మా అపవేశం దగ్గర సమాధిస్తే మాట్లాడుతున్న దేవుడు నీకు జీవజలం ఇస్తాడు. దేవుడు జీవజలం సామాన్యుడి కాదండి, అది మామూలు కాదు. అంటే ఎప్పుడూ కూడా నువ్వు బ్రతికి ఉండేలా చేస్తానంట దేవుడు. ఎలాగో మన దేహం విడిచిపోవచ్చు, పరలోకంలో కూడా నువ్వు బ్రతికి ఉంటావని చెప్తాడు దేవుడు. అంతకన్నా గొప్ప దేవుడు ఉందా ప్రపంచం? చదువుమా. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు, దావీదుని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కదా. యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా చేశాడు. ఎవరట? సౌలు రాజుని చెబితే సౌలు రాజు గారు వ్యతిరేకంగా ప్రవర్తించారు. వెంటనే అతని చిత్తానికి ఎవరు లోపడ్డాడు అతన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా. కథ రాత్రి 10 గంటలకు ఒకసారి 10:30, 11 గంటలకి మన గురువు గారికి చెప్పాను, రమేష్ గారికి. స్నానం చేసి బాత్రూమ్కి వెళ్తున్నా అంటే పైన ఫోన్ చేశారు. పాపం సార్ మీకు కథ చెప్తాను, చిన్న కూడా ఉన్నాడు ఒకడు, ఆడు పెద్ద బలవంతుని కొట్టినందుకు బాణాలు ఉపయోగించలేదండి, చిన్న రాయి ఉపయోగించాడు. రాజుల వల్ల కాలేదు, సైన్యం వల్ల కాలేదు, ఊరందు వల్ల కాలేదు, కానీ ఆ బాలుడు వల్ల మాత్రమే కార్యం జరిగింది. ఏంటో తెలుసా? చిన్న రాయి. ఆ రాయిలో ఉన్నది ఏముంది? మట్టే కదా, రాయి కదా, ఏం కాదు కదా. కానీ ఆ రాయి వెనక ఉన్న శక్తి అని తెలుసా? పట్టుకున్నవాడు దేవుని మనిషి అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి నువ్వు ఎన్ని ఆయుధాలు పట్టుకున్న సుఖం లేదు, ఎన్నో అస్త్రశస్త్రాలు ఉన్నాయి పట్టుకున్న సుఖం లేదు. ఒక రాయి పట్టుకుంటే ఆ రాయిలో ఒక ఆయుధముగా వెళ్ళి దేవుడు గుళ్యాలను పడగొట్టాడు. హల్లెలూయా. అందుకే యుద్ధము యెహోవాది అన్నాడు. హల్లెలూయా. నువ్వు రాయి పట్టుకున్నా, మన్ను పట్టుకున్నా మనిషిని చంపేయచ్చు ఈజీగా. నువ్వు దేవుని మనిషి అయి ఉన్నావు. నీ శత్రువు ఎలాగైనా నువ్వు జయించగలవు. ఆయుధాలు అవసరం లేదు, అంబులు బదులు అవసరం లేదు, ఈట్లు అవసరం లేదు, కవచాలు అవసరం లేదు. నువ్వు మనిషిని, నీ శాతాన్ని చంపాలంటే నీలో దేవుని లక్షణం కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. మీరా ఇంకో మాట చదువుకుందాం. 13:22 అపోస్తలుల కార్యాలు చదువుకొని మనం ముగించుకుందాం. నేను యెష్షయి కుమారుడైన మళ్ళీ అక్కడ అపోస్తలుల కార్యాల్లో చూడండి, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు ఏమన్నా ఎంచుకున్నాడైనా చెప్పండి. ఉద్దేశము అంటే దేవుని ఆలోచన ఏంటి అని గ్రహించాడు. దేవునికి ప్రార్థన చేయడం అంటే ఇష్టము, దేవునికి మొరపెట్టడం అంటే ఇష్టము, దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే ఇష్టము, దేవుని దగ్గర రావడం అంటే ఇష్టము, దేవుడు చెప్పిన బ్రతకడం అంటే ఇష్టము, చెడు వ్యసనాలు విడిచిపెట్టడం అంటే ఇష్టము. నా ఇష్టానుసారమైన నా ఉద్దేశం నెరవేర్చగల ఒక భక్తుడిని కనుగొన్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఉన్నామా భక్తుడి జాబితాలో? చెప్పండి.
ఉండగలుగుతున్నామా? సంవత్సరానికి 54 ఆదివారాలు, ఇన్ని ఆదివారం మన చర్చిలో కనిపిస్తాం. టైం కనిపిస్తాం. మొదలు మనం ఆలోచించాం. ఎన్ని శుక్రవారం దేవుని సన్నిధికి వస్తాం? ఏమి ఆ శుక్రవారం మీకు పెళ్లి ఉంటే మానేస్తారా? పెళ్లికి వెళ్ళిపోతాం కదా, పెళ్లికి సెలవెడతాం కదా, పెళ్లికి అని వదులుకుంటాం కదా. చెప్పండి, మన ఆలోచన వదులుకోలేదు. శుక్రవారం దేవుడి చేసే శ్రేష్టమైనది కదా. ఆ శుక్రవారంలో దేవుడిని కార్యం చేసినట్టు తెలుసాను మీకు. మీరు గమనించుకోండి, మన జీవితంలో అనుకున్నవి జరగాలి అంటే దేవుని చిత్తాన్ని, ఆలోచన మనం గ్రహించి దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకుండా దేవుని పని నిమిత్తమై, దేవుని సేవ నిమిత్తమై, దేవుని పరిచయ నిమిత్తమై దేవుడు చెప్పినట్టుగా జీవించే ఆలోచన కలిగి ఉన్నప్పుడే నువ్వు అనుకున్నది వెంటనే జరుగుతుంది. అదే మాట 21వ కీర్తనలో మాట్లాడుతాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచబడును గాక, పరచును గాక అనాలి. ఎప్పుడు నువ్వు దేవుని చిత్తానుసారంగా ఎప్పుడు బ్రతుకుతావో ఆ దినమునే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా అయిపోద్ది. నయమాను జీవితంలో అవలేదు. ఎందుకు? అనుకున్నది వేరే, జరిగింది వేరే. ఎందుకు జరగలేదంటే దేవుని మాటకి లోబడి జీవించలేకపోయాడు కాబట్టి ఆ కార్యం అక్కడ జరగలేదని క్లియర్ గా మనం లేఖనం ద్వారా తెలియజేయబడుతుంది. విన్నాం కనుక ప్రియులారా, దయచేసి మీ జీవితంలో ఏ కార్యము జరగాలన్నా సరే మీరు వినవలసింది నా మాట అన్నది నేను మాట్లాడకని దేవుని మాట వినమని నేను చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.